హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్పుదాము, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. There's something I saw in my spirit while I am in worship. మరి ఇక్కడ పాస్టర్ అమ్మ గారు ఆరాధన చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన అగ్ని ఈ ప్రాకారము చుట్టూ మండడము చూశాను నేను. హల్లెలూయా. ప్రాకారము చుట్టూ కూడా ఒక అద్భుతమైన అగ్ని. హల్లెలూయా. There is a fire. ఇదంతా కూడా అగ్ని మండుతుంది. హల్లెలూయా. ఫైర్. ఈరోజు చాలా మంది అదే అగ్నిని పొందుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. ప్రతి దాన్ని కాల్చివేసే అగ్ని మన దేవుడు దహించు అగ్ని అంట. హల్లెలూయా. అందరూ చెప్పండి, నా దేవుడు దహించు అగ్ని అనండి. అంటే ఆయన ముందు ఏది కూడా నిలబడలేదు. హల్లెలూయా. ఏది కూడా నిలబడలేదు ఆయన ముందు. ఏ వ్యాధి, ఏ రోగము, ఏ బాధ, ఏ దరిద్రము, లేమి, అపవిత్రాత్మలు, దురాత్మలు ఏది కూడా ఆ అగ్ని ముందు నిలబడలేదంట. హల్లెలూయా. అయితే ఆయన నామం ముందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి చుట్టూ కూడా అదే అగ్ని ప్రాకారం లాగా ఉంటుంది. హల్లెలూయా. అగ్ని ప్రాకారము నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఎల్లప్పుడూ ఉండును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎంతమందికి ఇష్టం ఈ దేవుడు అంటే? డూ యు లవ్ గాడ్? ఎంత ప్రేమిస్తున్నారు? హౌ మచ్ డు యు లవ్ గాడ్? ఇంత 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 హౌ మచ్? దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇంకా పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధించాలి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు గనుక అలాగ ఆరాధించమనుకోండి, ఇక్కడ టాప్ లేదు, ఒకవేళ టాప్ ఉంటే లేచిపోతుంది. నిజంగా నువ్వు అలాగ ఆరాధిస్తే, అంత స్ట్రెంగ్త్తో కనుక ఆరాధిస్తే అంత అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. కానీ ఎవ్వరు గొంతు కూడా లేవదు. చాలా జాగ్రత్తగా నీ గొంతుని కాపాడుకుంటుంది. హల్లెలూయా. ఒకసారి నీకు బలమున్నంత, ఎంత నీవు బలముతో దేవుణ్ణి పిలవగలవో అంత గొప్పగా యేసయ్యా అని పిలుస్తామా ఒకసారి? యేసయ్యా నాకేమనిపిస్తుంది? 1 2 3 అంటాను. 1 2 3 గో. యేసయ్యా. You see that? Hallelujah. ఈ సౌండ్ ఎంత వరకైతే వెళ్ళిందో, నీ సౌండ్, నీ నోట్ల నుంచి వచ్చిన సౌండ్ ఎంత దూరం వరకు వెళ్ళిందో, దురాత్మలు నిన్ను చూసినప్పుడు కూడా అంతే దూరము పరిగెడతాయి. హల్లెలూయా. ఆ వ్యాధి అంతే దూరం పరిగెడుతుంది, ఆ రోగము అంతే దూరం పరిగెడుతుంది, అంధకారము అంతే దూరము పరిగెడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అసలు నీ నోరు బాగుగా తెరువుము. హల్లెలూయా. I want to fill your mouth. నీ నోటిని నింపుతాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. Want to fill your mouth. హల్లెలూయా. All right. Okay. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వాక్యం కోసం? Are you ready for the word of God? చక్కటి గాలి వస్తుంది, మంచి వాతావరణం ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చెప్పులు కొడదాము. Such a beautiful weather. It's a very beautiful. Hallelujah. చాలా ప్రశాంతంగా ఉంది. So I am being filled with the Holy Spirit. ఒక నిమిషము ప్రార్థన చేసుకుందాము. Before entering into the word of God, let us pray. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. నజరుడైన యేసయ్యా, అద్భుతములు చేయువాడా, ఆశ్చర్య కార్యములు చేయవాడా, నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ సమయంలో ప్రభువా మాతో మీరున్నందుకు నీకు వందనాలు చెల్లించుకొనిచ్చిన ప్రభువా. నీ ఆత్మ ప్రత్యక్షత, నీ అగ్ని
మా మధ్యలో ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా. మా మధ్యలో సంచరిస్తున్న దేవానికి వందనాలు చెల్లించుకొనిచున్నానయ్యా. నీ ఆత్మ కార్యములను మా మధ్యలో జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరు ఏ ఆశతో ఇక్కడికి వచ్చారు ప్రభా, ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చారు తండ్రి ప్రభా, ఎవరు దేనితో ఏ పరిస్థితి గుండా ప్రభా వెళుతున్నారో ఆ పరిస్థితులన్నిటిని కూడా ప్రభా మార్చివేసి తండ్రి నీకు వందనాలు ప్రభా. వారి జీవితాలలో నూతన సంతోషము, సమాధానము వచ్చులాగిన ప్రభా తండ్రి ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క హృదయమును ప్రభా ఇదిగో బలపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. బంధించబడిన వారికి విడుదల ప్రకటించడానికి, దుఃఖించిన వారికి సంతోషం కలగడానికి ప్రభా, సియోనులో దుఃఖిస్తున్న వారికి ఉల్లాస వస్త్రములు కలగడానికి ఇదిగో యెహోవా నన్ను అభిషేకించి పంపించి ఉన్నాడని ప్రభా. మరి దేవుడు మాట్లాడు కాబట్టి ప్రభా ఇదిగో ఈ రోజు అభిషేకించి పంపించావు కాబట్టి వారి బంధకములు యేసు నామములో బ్రద్దలైపోలాగిన ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి వ్యాధి స్వస్థతలాగా మారిపోలాగిన ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి రోగము ఆరోగ్యముగా మారిపోలాగిన ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి వ్యసనము కూడా యేసు నామములో విడుదల కలుగునుగా కని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి గడ్డుతనము కూడా పోవునుగా కని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్వస్థత శీఘ్రముగా వారి శరీరాల మీదకి వచ్చునుగా కని ప్రార్థిస్తున్నానయ్యా. నజరుడైన యేసు రచనకు వందనాలు ప్రభా. వాక్యంలోకి వెలుచుండగా ప్రభా వినే చెవి, గ్రహించే హృదయము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. మా ప్రాణ ఆత్మ దేహములను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. విన్న ప్రతి వాక్యము ఒక విత్తనంలాగా మారి మంచి నెలలో పడిన విత్తనం ఎలాగా 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలిస్తుందో ఇక్కడున్న ప్రతి ఒక్క హృదయాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మంచి నేలగా ప్రభా మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ వాక్యం కూడా, ఏ మాట కూడా వ్యర్థంగా పోకుండా, నిరర్థకంగా పోకుండా సూటిగా వారి హృదయంలో నాటబడి 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించలాగిన ప్రభా ఆ ఫలము థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆల్ రైట్, కూర్చుందాం. కూర్చుండే ముందు మీ పక్క వాళ్ళని చూసి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. వెల్కమ్ టు ఈవినింగ్ సర్వీస్ అని చెప్పండి. హల్లెలూయా. నవ్వుతూ చెప్పండి. మీరు ఈరోజు చాలా బాగున్నారు అని చెప్పండి. యు లుక్ సో గుడ్. పర్లేదు చెప్పండి, గట్టిగా చెప్పండి. యు లుక్ సో గుడ్. హల్లెలూయా. ఏంటో ఆయన మహిమ నీ లోపల కనిపిస్తుందని చెప్పండి. నువ్వు వచ్చు యేసయ్యలాగానే కనిపిస్తున్నావు. హల్లెలూయా. యా, కమ్ ఆన్ స్పీక్. చెప్పండి పక్కలకు, అచ్చు యేసయ్యలాగానే కనిపిస్తున్నామని. మరి నిన్నటి దినం మనం నేర్చుకున్నాం లేదా? ఎవరి పోలికలో చేయబడ్డాం మనము? ఆయన పోలికలో, ఆయన రూపంలో, ఆయన పోలికలో చేయబడిన తర్వాత వేరే రూపం ఎట్లా వస్తుంది? నీకు వేరే రూపం వస్తుందా? వేరే పోలిక వస్తుందా? కాబట్టి నువ్వు ఎవరి పోలికలు కనిపించాలి? యేసయ్య పోలికలోనే కనిపించాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. యు షుడ్ లుక్ లైక్ జీసస్. హల్లెలూయా. అండ్ యేసయ్య అంటే ఈ యేసయ్య, దిస్ జీసస్, రైట్? బట్ ఐఎమ్ నాట్ ప్రీచింగ్ అబౌట్ దిస్ జీసస్. ఇంకో యేసయ్య కూడా ఉన్నాడు. నిన్న నువ్వు చెప్పానా లేదా? ఐ టోల్డ్ యూ ఎస్టర్డే. ఈ యేసయ్య కాదు, ఇంకో యేసయ్య ఉన్నాడు. ఈ యేసయ్య చాలా సాఫ్ట్గా, చాలా సింపుల్గా కనిపిస్తాడు. మంచి డ్రెస్, లాంగ్ హెయిర్, నిలువు టంగి, ఎక్కడ చూసినా కూడా సమాధానం అని ఇలాగ హ్యాపీగా వెళ్ళిపోయే యేసయ్య. ఆయన వెనుకాల ఇంకో యేసయ్య ఉన్నాడు. యేసయ్య మరణాన్ని మృంగివేసి, పాతాళంలో పాపాన్ని బంధించేసి, అన్ని నామముల కంటే పైనామం కలిగి తండ్రి కుడిపార్శ్వన మహాశక్తివంతుడై కూర్చున్న యేసయ్య. హల్లెలూయా. దట్ జీసస్. ఆ యేసయ్య. హల్లెలూయా. వి నీడ్ టు ప్రీచ్ దట్ జీసస్. ఏ యేసయ్యని బోధించాలా? తండ్రి కుడిపార్శ్వన మహాశక్తివంతుడై కూర్చున్నాడు చూసారా? ఆ యేసయ్య. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఏ పోలికలో ఉన్నావో ఆ యేసయ్య పోలికలో ఉన్నావు. అంటే నువ్వెవరివి? జయించిన వాడు. అందరు చెప్పండి, నేను జయించిన వాడను అనండి. నేను సమస్తం పైన ఆధిపత్యము కలిగిన వాడను. నాకు సమస్తము పైన ఆధిపత్యము ఉన్నది. దేవుడు సమస్తం పైన నన్ను
అధికారిగా నియమించాడు. హల్లెలూయా. వెన్ యూ స్పీక్ సంథింగ్ లైక్ దిస్, ఎప్పుడైతే అందరు కలిసి ఇలాగ మాట్లాడతారో పాతాళ లోక పునాదులు వణుకుతాయి. హల్లెలూయా. సాతానుడు గజగజ వణికి పారిపోతాడండి. హల్లెలూయా. ఒక సంఘం అంతా కలిసి ఇలాగా విశ్వాసంతో శక్తివంతమైన మాటలు మాట్లాడినప్పుడు సాతాను సంఘం ఎదుట నిలవనేరదు. హల్లెలూయా. నథింగ్ కెన్ స్టాండ్ బిఫోర్ యూ. ఏది కూడా మన ఎదుట నిలవనేరదు. ఆల్ రైట్. సో మనము 2 రోజులు కూడా ఏం చూసాము? మొదటి వారంలో ఆధిపత్యము, రైట్. రెండో వారంలో ఏం చూసాము? అధికారము. 2 బాగానే ఉన్నాయి. ఈ 2 ఉండి దరిద్రంలో ఉండవనుకో అస్సలు బాగోదు. అవునా కదా? ఈ 2 ఉండి నీకు అప్పుల్లో ఉన్నవనుకో అస్సలు బాగోదు. అయితే ఇప్పుడు దేని గురించి మాట్లాడాలా? సమృద్ధి. అందరు చెప్పండి సమృద్ధి అనండి. అందరు చెప్పండి. నాకు ఆధిపత్యముతో పాటు అధికారముతో పాటు సమృద్ధి కూడా ఉన్నది. యేసుక్రీస్తునందు నేను గొప్ప ఐశ్వర్యవంతుడను. ఈరోజు నీవు దీన స్థితిలో ఉన్నా సరే, బలహీనుడు ఎప్పుడైతే బలవంతుడని మాట్లాడతాడో వాడి బలహీనత పోయి బలవంతులాగా తయారవుతాడంట. హల్లెలూయా. అలాగే నువ్వు దీనస్థితిలో ఉండి కూడా నేను సమృద్ధి గలవాడనని ఎప్పుడైతే మాట్లాడతావో నీ దీనస్థితి సమృద్ధిగా మారిపోతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. దట్ ఈస్ వాట్ స్పీకింగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంతో మాట్లాడము. హల్లెలూయా. ఆల్ రైట్. అయితే there are many controversies in the church, in the body of Jesus Christ. కొంతమంది they won't preach about prosperity. దానికి ఒక సపరేట్ పేరు కూడా పెట్టేశారు, ప్రాస్పరిటీ ప్రీచర్స్. సో అదొక తెగ. కొంతమంది నువ్వు డబ్బు గురించి బోధించకూడదు అంటారు. డబ్బు గురించి బోధిస్తే జనాలు పాడైపోతారు, ఆశ అత్యాశ అవుతుంది. సో దే కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. సో యు నెవర్ ప్రీచ్ అబౌట్ మనీ. డబ్బు గురించి మాట. ఎందుకంటే మరి డబ్బు ఏంటంట? ఇట్స్ అన్ ఈవిల్. మనీ ఈజ్ ఈవిల్. సో there are many controversies in the body of Jesus. అయితే మరి సమృద్ధి అనేది దేవుడి చిత్తమా కాదా? ఎంతమంది దేవుడి చిత్తం అంటారు? సమృద్ధి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మనీ. పక్కలు చెప్పండి డబ్బు అనండి. డబ్బు అనేది దేవుడి చిత్తమా కాదా? ఇస్ మనీ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్? రైట్. ఓకే. చాలా మందికి డైలమాలో ఉండిపోయారు. ఏంటో మరి అవునని చెప్దామా కాదని చెప్దామా? ఏది చెప్పినా ప్రాబ్లమే. సో గమ్మున ఉంటే బెటర్, దాన్ని మించింది లేదు. పాస్టర్ ఏదంటే అది. రైట్. ఓకే. సో నాకు తెలిసినంత మట్టుకి as I know the Bible and as I know the God, దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు. హల్లెలూయా. దిస్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ రిచ్నెస్. అందుకే ఆయన అంటాడు ద ఎర్త్ ఈస్ ఫిల్డ్ విత్ దై రిచ్నెస్ అంటాడు. హల్లెలూయా. భూమి అంతా ఆయన సమృద్ధితో నింపబడి ఉందంట. ఇంకో చోట అంటాడు వెండి నాది బంగారము నాది అంటాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న సమస్తము కూడా నాదే అంటాడు దేవుడు. హల్లెలూయా. అంటే మరి ఈ భూలోకంలో ఉన్న సమస్తము నాదే అన్నప్పుడు అది దేవుడికి అవసరమా నీకు అవసరమా? సో దేవుడు డబ్బుతో ఏమైనా చేయగలడా? దేవుడికి డబ్బు అవసరం లేదు, నీకు అవసరం. యూ నీడ్ మనీ. నువ్వు డబ్బుతోని మంచి ఆరోగ్యాన్ని కొనుక్కోగలవు, మంచి స్కూల్స్ని పిల్లల్ని మంచి స్కూల్స్లో చదివించుకోగలవు, మంచి ఇంట్లో ఉండగలవు, నీకు తోచిన సహాయం అనేకులకు నువ్వు చేయగలవు. హల్లెలూయా. యూ కెన్ డూ మెనీ థింగ్స్ ఇఫ్ యూ హ్యావ్ మనీ. హల్లెలూయా. ఆల్ రైట్. సో టుడే ఐ విల్ టాక్ అబౌట్ ది అబండెంట్, ది ప్రాస్పెరిటీ. హల్లెలూయా. అయితే ఇది దేవుడి చిత్తమా కాదా అని మనం చూద్దాం. వచనాల్లో నుంచి చూద్దాం, దేవుడి యొక్క వాక్యంలో నుంచే మనము గమనిద్దాము. హల్లెలూయా. ఒక 3 వ్యక్తుల గురించి, 3, 4, 5, 6 కావచ్చు, 3 అని చెప్తున్నాను నేను. ఆ లిస్ట్ ఎప్పటి వరకు వెళ్తుందో నాకు తెలియదు. సో లెట్ గాడ్స్ లీడ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లీడ్ us. హల్లెలూయా. సో బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ these 3 people. These 3 people are well settled and
దే ఆర్ గుడ్ ఇన్ రిచ్నెస్. హల్లెలూయా. సమృద్ధి కలిగినటువంటి వ్యక్తులు, చాలా అద్భుతంగా జీవించినటువంటి వ్యక్తులు. హల్లెలూయా. మరి దేవుడు కూడా వీరి దేవుడను అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరి దేవుడిగా పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు? మొదటిది అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి తెలిసింది? తరతరములు నేను ఇలాగే పిలువబడతానని చెప్తాడు మోషేతోని. దిస్ ఇస్ వాట్ మై నేమ్ ఈస్. దిస్ ఇస్ ఐ వాంట్ బి ఐడెంటిఫైడ్ అమాంగ్ ద జెంటైల్స్. ప్రపంచంలో, లోకంలో నేను ఇలాగా గుర్తింపును కోరుకుంటున్నాడు. అంటే ఎవరి దేవుడిగా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. హల్లెలూయా. బైబిల్లో దాదాపుగా 500కు పైగా సార్లు దేవుడు అంటాడు. ఏమని అంటే, నేను యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడను, అబ్రహాము దేవుడను. హల్లెలూయా. దిస్ 3 థింగ్స్. అంటే ఈ ముగ్గురు ఎందుకు మరి ఈ ముగ్గురు దేవుడిగా ఆయన పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు? వై? హల్లెలూయా. చూడండి, అబ్రహామును గొప్పోడు అని దేవుడు ఏర్పరచుకోలే. అబ్రహాము ఐశ్వర్యవంతుడని దేవుడు ఏర్పరచుకోలే. అబ్రహాముకి మంచి పేరు ఉందని దేవుడు ఏర్పరచుకోలే. లేకపోతే అబ్రహాముకి చాలా ఫాలోయింగ్ ఉంది అని దేవుడు ఏర్పరచుకోలేదు. హల్లెలూయా. ఈస్ నాట్ ఎ గ్రేట్ మ్యాన్. ఆయన మనకంటే కూడా, మనం ఇంకా పర్వాలేదు, దేవుని నమ్ముకున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, కానీ ఆయన దేవుడు తెలియనివాడు, విగ్రహములు అమ్ముకొని బ్రతికేటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఏం అమ్ముకొని బ్రతికేవాడు? విగ్రహములు అమ్ముకొని, ఆ విగ్రహములు అమ్ముకున్న దాని ద్వారా జీవనము సాగించేటువంటి వ్యక్తి అబ్రహాము. హల్లెలూయా. ఈజ్ అ జెంటైల్. ఈ డోంట్ నో గాడ్. దేవుడు తెలియదు. హల్లెలూయా. మరి అలాంటి వాడిని దేవుడు పట్టుకున్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు అబ్రహాంని. హల్లెలూయా. అబ్రహాము గొప్పవాడు అని దేవుడు ఏర్పరచుకోలేదు, కానీ ఎప్పుడైతే అబ్రహాము దేవుణ్ణి పట్టుకున్నాడో అబ్రహాము గొప్పవాడైపోయాడంట. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే మనము దేవుణ్ణి పట్టుకుంటామో ప్రతి ఒక్కరు కూడా గొప్పగా మారిపోవచ్చు. హల్లెలూయా. వెన్ యు ఫైండ్ గాడ్ యు విల్ బికమ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆన్ దిస్ ప్లానెట్. హల్లెలూయా. ఈ భూమి మీదనే గొప్పగా జీవించవచ్చు, ఈ లోకంలోనే గొప్పగా జీవించవచ్చు. హల్లెలూయా. నీకు దేవుడు తెలిసి ఉంటే, అందుకే తమ దేవుణ్ణి ఎరుగువారు బలమైన కార్యములు చేస్తారంట. హల్లెలూయా. అంటే మనం ఇంకా బలమైన కార్యములు చేయట్లేదంటే దేవుడు, ఆయన పేరు మాత్రమే మనకు తెలుసు. హల్లెలూయా. వి నో ఓన్లీ ద నేమ్, దట్స్ ఇట్. వి డోంట్ నో అబౌట్ గాడ్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? హల్లెలూయా. ఒక మనిషి పట్ల దేవుడికున్న చిత్తము ఏంటి? వై గాడ్ హస్ క్రియేటెడ్ ఎ హ్యూమన్ బీయింగ్. అసలు మనిషిని ఎందుకు సృష్టించాడు దేవుడు? హల్లెలూయా. దిస్ ఇస్ వాట్. అందుకే యోహాను సువార్తలో అంటాడు, నోయింగ్ జీసస్ ఈజ్ అన్ ఇటర్నల్ లైఫ్ అంట. హల్లెలూయా. క్రీస్తుని తెలుసుకున్నట, ఎరుగుట ఏంటంట? నిత్య జీవము. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని తెలుసుకోవడం మొదలు పెడతావో ఆ రోజు నుంచే నీ జీవితంలో ఏ మొదలవ్వాలా? నిత్య జీవానికి సంబంధించిన లక్షణాలు కనిపించాలంట. హల్లెలూయా. ద క్వాలిటీస్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్, ద క్వాలిటీస్ ఆఫ్ అబండెంట్ లైఫ్. హల్లెలూయా. అద్వితీయ దేవుడు నిన్నును, ఆయన పంపిన క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. అంటే ఈ నిత్య జీవం ఎక్కడ మొదలవ్వాలి? పరలోకంలోనా? పరలోకంలో నిత్య జీవం ఉంటుంది. అంటే ఈ పరలోకంలో ఉన్నటువంటి నిత్య జీవం నువ్వు క్రీస్తుని కనుక లోతుగా తెలుసుకుంటే భూమి మీదనే ఆ జీవాన్ని జీవించవచ్చు అంట. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొట్టండి. యూ కెన్ స్టార్ట్ లివింగ్ ఏ సూపర్ న్యాచురల్ లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. హల్లెలూయా. ఇన్ దిస్ ఎర్త్. బట్ అన్ఫార్చునేట్లీ the body of Christ in a weak position to know God. Hallelujah. ఎలా ఉంది? ఆయన తెలుసుకోవడంలో బలహీనంగా ఉన్నాం. హల్లెలూయా. we doesn't know God at a deeper level. లోతుగా మనకి దేవుని గురించి తెలియదు. హల్లెలూయా. ఒకవేళ దేవుని గురించి లోతుగా కనుక మనకు తెలిసినట్లయితే we can start living a supernatural life. ఆయన నా గొర్రెలకు జీవమును ఎలా కలగడానికంటే అది సమృద్ధిగా. హల్లెలూయా. ఇప్పుడు సమృద్ధి గల జీవం అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ అన్ అబండెంట్ లైఫ్? సమృద్ధి గల జీవం అంటే ఏంటి? అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండడం. హల్లెలూయా. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ఆర్డర్. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నీ జీవితంలో సరిపడే అంత సమృద్ధి ఉండాలా, మంచి ఆరోగ్యం ఉండాలి. హల్లెలూయా. దీస్ 2 థింగ్స్ మస్ట్ బి దేర్. ఈ రెండు కూడా ఉండాలంట. హల్లెలూయా.
ఇప్పుడు సమృద్ధి అంటే ఏంటంటే దేంట్లో కూడా కొదువ అనేది ఉండకూడదు. నో ల్యాక్ ఇన్ ఎనీ ఏరియా. దట్ ఈస్ వాట్ ది అబండెంట్ లైఫ్ ఈస్. హల్లెలూయా. దేవుడు ఆ జీవాన్ని ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. సమృద్ధి గల జీవమే, సగం జీవితం కాదు. కానీ సంఘము సమృద్ధి గల జీవం చెప్పుకొని దేన్ని జీవిస్తుంది? సగం జీవితాన్ని. హాఫ్ లైఫ్, నో లైఫ్ సమ్వేర్. హల్లెలూయా. అసలు జీవం లేదు కొన్ని చోట్ల. సమృద్ధి గల జీవం అంటే అన్నిట్లో కూడా పర్ఫెక్ట్గా ఉండడం. హల్లెలూయా. చదువుల్లో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, డబ్బులో, అధికారంలో, ఆధిపత్యంలో అన్నిట్లో కూడా సమృద్ధిగా ఉండడం ఏమంటామో సమృద్ధి గల జీవము. హల్లెలూయా. వీటిలో ఏది ఒక్కటి తక్కువైనా కూడా దట్ ఈస్ నాట్ కాల్డ్ అన్ అబండెంట్ లైఫ్. హల్లెలూయా. నీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి అనుకోండి, ఏమైనా చేయగలవు, అవును కదా? ఆ ₹1,00,00,000 ఉండి బీపో, షుగరు, ఇంకేదో వ్యాధి ఉందనుకోండి, ఏం చేయగలవు? మంచి ఆహారం తినగలవా? తినలేవు. పోనీ మంచి ఆరోగ్యం ఉంది, యూ హ్యావ్ అ గుడ్ హెల్త్, ఏదైనా అరిగించుకోగలవు, ఏదైనా చేయగలవు, ఏది తిన్నా కూడా చక్కగా అరిపోతుంది. ₹1,00,000 అప్పులో ఉన్నావు, ఏం చేస్తావు? ఏమైనా తినగలవా? 2 ఫెయిలే. 2 కేసెస్ ఆర్ ఫెయిల్డ్. దట్ ఈస్ వాట్ అంటే. అందుకే నీకు ఇప్పుడు ఏం కావాలా? మంచి ఆరోగ్యము కావాలి, దానితో పాటు సమృద్ధి, బ్యాలెన్స్డ్ లైఫ్. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ టు హిస్ చర్చ్. సంఘానికి దేవుడు ఈ సామర్థ్యాన్ని ఇవ్వాలనుకుంటాడు. హల్లెలూయా. ఇలాంటి జీవాన్ని ఇవ్వాలని ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈ జీవం ఎక్కడివ్వాలి? భూమి మీద, ఆన్ దిస్ అర్త్, నాట్ ఇన్ హెవెన్. హెవెన్లో నువ్వు కావాలన్నా వద్దనుకున్నా అక్కడ నిత్య జీవం ఉంటుంది, సమృద్ధి గల జీవం ఉంటుంది. హల్లెలూయా. అక్కడ వ్యాధి ఉండదు, రోగం ఉండదు, బలిత ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, ఆకలే ఉండదు అంట అక్కడ. హల్లెలూయా. దెర్స్ నో ఆల్ దిస్ థింగ్స్ వాట్ యు ఆర్ సీయింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద చూసే ఏది కూడా అక్కడ కనిపించదు. అయితే ఇప్పుడు సమృద్ధి గల జీవం ఎక్కడ కావాలి? పరలోకంలో కావాలా, భూమి మీద కావాలా? భూమి మీద. హల్లెలూయా. ఆయన ఇప్పుడు పరలోక రాజ్యంలో సమృద్ధి గల జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడా? భూమి మీద సమృద్ధి గల జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడా? భూమి మీద. హల్లెలూయా. అందరూ చెప్పండి, సమృద్ధి గల జీవము నా హక్కు. ఇట్ ఇస్ మై రైట్. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ యు నీడ్ టు ఆస్క్ గాడ్. దేవుని ఏం చేయాలా? అడగాల. ప్రభా, ఈ వ్యాధి తీసేయండి ప్రభా, ఈ అప్పు కాడిని విరగొట్టండి ప్రభా, నేను అప్పుల్లో ఉండకూడదు, నేను బలితలో ఉండకూడదు ప్రభా, నన్ను బయటికి తీసుకురండి. దట్ ఈస్ యువర్ రైట్ టు ఆస్క్ గాడ్. దానికోసం ఆయన సిలువలో మరణించాడు. హి డైడ్ ఫర్ దట్ థింగ్స్ టు గివ్ యూ ఇన్ ఎటర్నల్ లైఫ్. హల్లెలూయా. రక్షణ ఒకటే, రక్షణ ఇస్తాడు. రక్షణతో పాటు కూడా ఏమి ఇవ్వాలంటే ఏ కృపావరం నందు కూడా లోపము లేని వారే ఉండాలంట. హల్లెలూయా. ప్రతి కృపావరం అంటే ప్రతిది కూడా ఒక వరం లాగా నీకు ఇచ్చాడు. ఎడ్యుకేషన్ ఇస్ అ గిఫ్ట్, ఉద్యోగం ఇస్ అ గిఫ్ట్, మంచి జీవితం అదొక వరము. ఇవన్నీ వరాలన్నిట్లో కూడా నువ్వు ఎలాగ ఉండాలంట? లోపము లేనివాడిగా. హల్లెలూయా. ప్రతి దాంట్లో సమృద్ధిగా జీవించాలంట. ఇది సమృద్ధి గల జీవం అనేది దేవుడి చిత్తము. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. అందుకే ఆయన సిలువలో మన కోసం ఏమయ్యాడంట? దరిద్రుడు. ఈస్ బికమ్ పోర్ ఆన్ ద క్రాస్. మనల్ని ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన మన దరిద్రాన్ని సిలువలో భరించుకొని ఆయన ధనాన్ని మనకు సంఘానికి ఇచ్చేసారంట. హల్లెలూయా. ఆయన ఐశ్వర్యాన్ని సంఘానికి ఇచ్చేసారంట. ఇప్పుడు నీవు ఐశ్వర్యంతో సమృద్ధితో జీవించు అని దరిద్రాన్ని తీసుకొని సమృద్ధిని ఇచ్చాడంట. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ క్రాస్ ఇస్. ద గాస్పెల్ ఈస్. హల్లెలూయా. నీ దరిద్రాన్ని కాదు, నీ వ్యాధిని తీసుకున్నాడు, ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నీ పాపాన్ని తీసుకున్నాడు, ఆయన నీతిని ఇచ్చాడు. నీ రోగాన్ని తీసుకున్నాడు, ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి బంధకాలను తీసుకొని విమోచన ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. దెర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ ద క్రాస్. సిలువలో ఏం జరిగింది? దెర్ ఇస్ ఎ గ్రేట్ ఎక్స్చేంజ్. అందరు ఎక్స్చేంజ్ అనండి, మార్పు అనండి. అంటే నీ జీవితాన్ని ఆయన తీసుకొని ఆయన జీవితాన్ని నీకు ఇచ్చేశాడు. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్. సిలువని ధ్యానించడం అంటే సిలువ యొక్క దినములు, మనం సిలువ ధ్యాన దినములో ఉన్నాం, అవునా కదా? వీఆర్ ఇన్ ద లెంట్ డేస్. కరెక్టే, లెంట్ డేస్ అనేది ఒక ఆచారం. లెంట్ డేస్లో ఉన్నాం. ఇప్పుడు లెంట్ డేస్ అంటే దేని గురించి మనం ధ్యానించాలా? సిలువ. సిలువ గురించి ధ్యానించడం అంటే ఏంటి? భలే ఉంది సిలువని చూడడం కాదు. భలేగా ఉంది, ప్లస్ క్రాస్ ఇటొకటి ఉంది, ఇటొకటి ఉంది, అరే భలే ఉంది, దాన్ని చూసుకుంటూ ఉండడం కాదు. దాని గురించి ధ్యానించడం అంటే అసలు ఈ సిలువ ద్వారా దేవుడు నాకు అనుగ్రహించింది ఏంటి, ఏం జరిగింది సిలువలో. హల్లెలూయా. వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్. దట్ యు నీడ్ టు థింక్. దాని గురించి ఆలోచించాలంట. హల్లెలూయా. దాని గురించి ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడు దేవుడు ఆ సిలువను గురించిన మర్మము బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఆ సిలువలో ఏం జరిగింది? నీవు మరణించవలసిన స్థానంలో ఎవరు మరణించారో? యేసయ్య మరణించాడు. హల్లెలూయా.
నీవు పొందవలసినటువంటి తీర్పుని ఎవరు పొందారు? యేసయ్య పొందాడు. హల్లెలూయా. నీ మీదకి తీర్పు రాకుండా, నీ మీద దేవుడు ఉగ్రత రాకుండా, ఆ ఉగ్రతనంతా కూడా, తీర్పునంతా కూడా ఆయన శిలువలో భరించుకొని నీకు తీర్పు లేని జీవితాన్ని, హల్లెలూయా, కండమ్నేషన్ లేని జీవితాన్ని, శిక్ష విధి లేని జీవితాన్ని సంఘానికి అనుగ్రహించాడండి. హల్లెలూయా. అందుకే రోమిలకు రాసిన పత్రిక 1 మొదటి వచనం 8 మొదట్లో ఏమంటాడైనా, కాగా క్రీస్తునందున్న వారికి ఏ, రోమన్స్ చాప్టర్ నంబర్ 8 అండ్ వర్స్ నంబర్ 1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఎందుకు లేదు? మంచోడువానా? నీతిమంతుడువా? ఏ తప్పు చేయట్లేదా? ఏ పొరపాటు చేయట్లేదా? చక్కగా ఉన్నావా? నో, అది రీజన్ కాదు. ఎందుకు నీకు శిక్ష విధి లేదంటే, నీ మీదికి రావాల్సిన శిక్ష విధిని ఆయన శిలువలో తన శరీరంలో భరించేసుకున్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. కాబట్టి ఇప్పుడు నీ మీదికి శిక్ష విధి రాదు. దేర్ ఇస్ నో కండమ్నేషన్. హల్లెలూయా, నో కండమ్నేషన్. దేర్ఫోర్ నౌ దేర్ ఇస్ నో కండమ్నేషన్. హల్లెలూయా. యు సీ, దిస్ ఇస్ వాట్ అంటే, ఇప్పుడు సిలువని ధ్యానించినప్పుడు ఏం రావాలా? ధైర్యము, బోల్డ్నెస్. హల్లెలూయా. ఈ దేవుడు నా పాపాన్ని భరించాడు కాబట్టి, నా దోషాన్ని భరించాడు కాబట్టి, నా దరిద్రాన్ని భరించుకున్నాడు కాబట్టి, నేను సమృద్ధి గల జీవాన్ని జీవించాలి అని విశ్వాసంతో ఆయన సన్నిధికి వచ్చి ఆయనను అడిగి ఆ జీవితాన్ని పొందుకునే విశ్వాసం రావాలంటే సిలువ ఒక్కటే మార్గము. హల్లెలూయా. ఓన్లీ ద క్రాస్ ఇస్ ద వే టు లీవ్ ఎ గుడ్ లైఫ్. కానీ ఆ సిలువ మెళ్ళలోకి వెళ్ళిపోయింది కొంతమందికి, వస్త్రాల్లోకి వెళ్ళిపోయింది కొంతమందికి, కొంతమందికి గోడెక్కింది. We don't know what's happening in the church. మాకేం ఇక్కడెక్కింది. You see this? Now this is not the thing, brother. This is very serious. What I'm preaching is very serious. కొంచెం దాంట్లో హాస్యం మిక్స్ చేసి చెప్తున్నప్పటికీ, but I'm very serious inside my spirit. I want to give you something good. I want to encourage your spirit. I want to boost up your faith levels. Hallelujah. So that you can live a supernatural life. So that you can live a life of boldness. సింహం వలె జీవించాలండి. హల్లెలూయా. నీతిమంతుడు ఎలాగ ఉంటాడు? సింహం వలె. హల్లెలూయా. Now let us enter into the word of God. చూద్దాం. ఇప్పుడు ఈ దేవుడు ఏ దేవుడు అని పిలిపించుకుంటున్నాడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. రైట్. ఎందుకు ఈ ముగ్గురు దేవుడిగా పిలిపించుకుంటే, అసలు ఈ ముగ్గురు దేవుడు, ఈ ముగ్గురిని పట్టుకోవడం వలన వారి జీవితంలో ఏం జరిగింది? హల్లెలూయా. వాట్ హ్యాపెండ్? మనకి తెలుసు. వి నో ఆల్ ద స్టోరీస్. దిస్ ఇస్ నాట్ ఎ న్యూ థింగ్. వాట్ ఐమ్ ప్రీచింగ్ ఇస్, ఇట్స్ అ వెరీ ఓల్డ్ థింగ్. చాలా పాతది ఇది. గాస్పల్ ఈజ్ వెరీ ఓల్డ్, గ్రేస్ ఈజ్ వెరీ ఓల్డ్. హల్లెలూయా. కృప అనేది ఎప్పుడు తెలుసా? పురాతన కాలమైంది, చాలా పాతది. హల్లెలూయా. దాన్ని ఇప్పుడు మళ్ళీ రిన్యూ చేసి చెప్తున్నాం మనం, అంతే. వి ఆర్ జస్ట్ రిన్యూడ్ ఇట్. I'm preaching now. Hallelujah. Grace is very old thing. It's not new. Hallelujah. అయితే ఇప్పుడు అబ్రహాము ఎలాగ జీవించాడో చూద్దాం మనం. How Abraham lived his life. ఆది కాండము 13వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ఇప్పుడు అబ్రహాము జీవితం ఎలాగ ఉంది? వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడు. సామాన్యమైన ధనవంతుడా, బహుధనవంతుడా? అందరు చెప్పాలా? అబ్రహాం ఎలాంటి ధనవంతుడు? అందరు బహుధనవంతుడు అనండి. గట్టిగా చెప్తా, బహుధనవంతుడు. నువ్వు ఎంత గట్టిగా చెప్తావో దేవుడు నీ నోటిని, నీ జీవితాన్ని అంత గొప్పగా నింపుతాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాం, అబ్రహాము బహు గొప్ప ధనవంతుడు. హల్లెలూయా. అంటే మరి ఇప్పుడు అబ్రహాముని దేవుడు పట్టుకున్న తర్వాత కూడా ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడా లేడా? ఐశ్వర్యవంతునిగా ఉన్నాడు. అబ్రహాముని దేవుడు పట్టుకోవడానికి ముందు అబ్రహాం ఐశ్వర్యవంతుడా? కాదు. ఈజ్ నాట్ ఎ రిచ్ పర్సన్. హల్లెలూయా. ఈజ్ యాజ్ నార్మల్ యాజ్ లైక్ యూ. నీలాంటి వాడే, నాలాంటి వాడే. మనకన్నా ఇంకో ఉద్యోగం ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, ఫిక్స్డ్ శాలరీ వస్తుంది,
పని చేస్తే వస్తే లేకపోతే అనుకుంటే బట్ వి హ్యావ్ ఎ గుడ్ లైఫ్. కానీ అబ్రహాం అలాగే జీవించేవాడు కాదు. ఆయన కొన్ని బొమ్మలు వేసేసి ఆ బొమ్మలు అమ్మి ఆ బొమ్మల ద్వారా వచ్చే సంపాదనతోనే తాను తన కుటుంబము జీవించేవారు. అలాంటి వాడిని దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాం ఎలాగైపోయాడు? వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడైపోయాడు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నువ్వు క్రీస్తు దగ్గరికి వస్తావో క్రీస్తు యొక్క సామర్థ్యము నీ లోపల ఏం పుట్టిస్తుందో తెలుసా? నువ్వు ఏ పని చేసినా కూడా ఫలించే సామర్థ్యము నీ లోపల నుంచి బయటకు వస్తుంది. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తుని పట్టుకుంటే దేవుని దగ్గరికి వస్తే వాట్ ఎవర్ యు డు ఇట్ విల్ బి ఫ్రూట్ఫుల్, ఇట్ విల్ బి బ్లెస్డ్. హల్లెలూయా. అబ్రహాం ఎక్కడ ఆశీర్వదించబడ్డాడు తెలుసా? ఎడారిలో, సిటీలో కాదు, ట్రేడ్ సెంటర్లో కాదు. హల్లెలూయా. గొప్ప గొప్ప కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్లో కాదు, బిజినెస్లో కాదు. ఎక్కడ ఆశీర్వదించబడ్డాడు? ఎడారి, ఇన్ ద విల్డర్నెస్. హల్లెలూయా. అడవిలో. అసలు అడవిలో ఎలాగ మనిషి ఆశీర్వదించబడగలడా? ఈజ్ ఇట్ పాసిబుల్? నో, దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అయితే ఎక్కడైతే అసాధ్యమో అది జరగదనుకున్నాడో అక్కడే దేవుడు మొదలుపెట్టి చేస్తే అది దేవుడికి మహిమ వస్తుంది. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు నాకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఏది లేదు, నేను బాగుపడగలనా అని అనుకున్నావా? నిన్ను బాగు చేస్తేనే దేవుడికి మహిమ వస్తుందంట. హల్లెలూయా. నిన్ను ఐశ్వర్యవంతునిగా మారిస్తే దేవుడికి మహిమ వస్తుందంట. హల్లెలూయా. ఎందుకంటే ఎవ్రీబడి నోస్ దట్ యు కెనాట్ ప్రాస్పర్. అవునా కదా? ప్రతి ఒక్కరికి తెలుసు వీడంతా ఇంక వీడి జీవితం మారదు, వీడి జీవితంలో బాగుపడడు, వీడికి ఉద్యోగం రాదు, వీడికి చదువు లేదు, వీడికి మంచి కెరియర్ లేదు, మంచి ఆలోచన లేదు, అసలు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వీడు దేనికి పనికిరాడని వదిలేసినటువంటి వ్యక్తి సడన్గా బాగైపోయాడు అనుకో, ఏమంటారు? ఏదో అద్భుతం జరిగింది వీడికి. లేకపోతే ఈడేంటి ఇలాగ మారిపోవడం ఏంటి? ఏదో జరిగింది, సంథింగ్ హ్యాస్ బీన్ హ్యాపెండ్. ఇది వీడి వల్ల జరిగేది కాదు, వీడికి ఉద్యోగం రాదు, వీడి జీవితం బాగుపడదు, అయినా సరే బాగుపడ్డాడంటే ఇది వీడి సామర్థ్యము కాదు, ఎవరో ఇతనికి సహాయం చేశారు. హల్లెలూయా. అయితే లోకంలో నీకు సహాయం చేసేవారు ఎవ్వరు లేరు, దేవుడు తప్ప. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. ఇఫ్ యు ఫైండ్ గాడ్ యు ఫైండ్ యువర్ లైఫ్. హల్లెలూయా. నువ్వు దేవుని కనుగొన్నావా నీ జీవాన్ని పొందుకుంటావు. యు విల్ రిసీవ్ లైఫ్. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము కూడా ఎప్పుడైతే దేవుణ్ణి పట్టుకున్నాడో అబ్రహాం ఎలాగ మారిపోయాడు? గొప్ప ధనవంతుడు అంట. హల్లెలూయా. బహు గొప్ప ధనవంతుడు. అయితే చూద్దాం ఇతని ఐశ్వర్యం ఎలాగ ఉంది, ఎంత ఐశ్వర్యవంతుడు ఇతనికి ఉన్నటువంటి ధనము ఐశ్వర్యం ఎలాగ వచ్చింది, అసలు ఎంత ఉందో చూద్దాం. మనం 5 నుంచి చదువుదాం. మళ్ళీ ఒకసారి 3:13-2 చదవండి అమ్మా. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు అక్కడికి అయిపోయింది. 5 నుంచి చదవండి. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఏ ప్రదేశము? వారు ఏ ప్రదేశంలోకైతే వెళుతున్నారో ఆ ప్రదేశము సరిపోవట్లేదంట వారికి. హల్లెలూయా. ఎందుకు? వారి కలిసి నివసించలేనంత విస్తారమైన ఐశ్వర్యం వారికి ఉందంట. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచాడు కాబట్టి, అబ్రహాంకి పిలుపు ఉంది కాబట్టి అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. కానీ అబ్రహాముతో వెళుతున్నటువంటి లోతు కూడా ఏమయ్యాడంట? ఆశీర్వదించబడ్డాడంట. అంటే అబ్రహాము ఎలాగైతే ఆశించబడ్డాడో లోతు కూడా అలాగే ఆశించబడ్డాడు. కానీ ఈ లోతుకి వాగ్దానం లేదు, పిలుపు లేదు. దేవుడు అబ్రహాముని పిలిచాడు, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు, నిన్ను గొప్ప చేస్తానని చెప్పాడు, నువ్వు శపించవారిని శపిస్తాను, ఆశీర్వించేవారిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. నువ్వు ఏ చోటుకెళ్ళినా ఏ ప్రాంతంకెళ్ళినా నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఫలింప చేస్తానని చెప్పిన వాగ్దానము అబ్రహాముకు ఉంది, కానీ లోతుకి లేదు. అయినా సరే లోతు కూడా ఎలాగ ఆశించబడుతున్నాడు? అబ్రహాము ఎలాగ ఆశించబడుతున్నాడో లోతు కూడా అలాగే ఆశీర్వదించబడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే నీ యొక్క సహవాసము, నీ నివాసము ఒక ఆశీర్వదించబడినటువంటి వ్యక్తితో ఉంటుందో అతని లోపల ఉన్న అభిషేకము నీ లోపల కూడా పనిచేస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కూడా. ద అనాయింటింగ్ దట్ హి ఈస్ క్యారింగ్ విల్ వర్క్ ఫర్ యు. ఇప్పుడు అబ్రహాంకి ఏముంది? అభిషేకం ఉంది, పిలుపు ఉంది, వాగ్దానం ఉంది. ఈ వాగ్దానం చేయబడినటువంటి వ్యక్తితోని లోతు నడుస్తున్నాడు కాబట్టి అబ్రహాంకి ఏ వాగ్దానం ఉందో ఆ వాగ్దానం ద్వారా ఏ అభిషేకం అతనికి ఉందో అదే అభిషేకంలో లోతు కూడా ఎదుగుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇద్దరు ఎలాగ మారిపోయారు?
ఐశ్వర్యవంతులుగా మారిపోయారండి. హల్లెలూయా. ఎక్కడికి ఒక సర్టన్ పొజిషన్కి వచ్చేసారు. ఏ పొజిషన్కి వచ్చేసారంటే వాళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ స్థలము సరిపోలేనంత పొజిషన్లోకి వచ్చేసారంట. అంత విస్తారమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. అలాగ ఒక రోజు వారికి ఏమైందంటే చిన్న కలహం వచ్చేస్తుంది. చదవండి అమ్మా. ఎందుకనగా వారి ఆస్తి, చూడు, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. హల్లెలూయా. ఎంత విస్తారమైందంట? కలిసి నివసించలేరంట. హల్లెలూయా. వాట్ ఐ రిచ్నెస్! ఎంత గొప్ప ఐశ్వర్యం ఉంటే వారు వెళ్ళిన ప్రాంతము కూడా సరిపోనంతగా ఉండాలా. అంటే ఎంత గొప్పగా ఆశీర్వదించాడు అబ్రహాముని దేవుడు. డేంజరస్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. వెరీ డేంజరస్ బ్లెస్సింగ్స్. ఆల్రైట్. అయితే ఎప్పుడైతే ఇద్దరు ఒక సర్టెన్ పొజిషన్కి వచ్చారో, ఇద్దరు కూడా ఆశించబడ్డారో, వీరిద్దరి మధ్యలో కలహం వచ్చేసిందంట. వీరి కాపర్ల మధ్యలో, అబ్రహాం కాపర్ల మధ్యలో కలహం వచ్చేసిందంట. చదవండి అమ్మ. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును, అందరూ అప్పుడు అనండి. అప్పుడు అంటే ఎప్పుడు? దట్ ఈస్ ఏ రూట్ కాజ్. ఒక కారణం ఉంది. అప్పుడు అంటే దానికి ముందు ఏముండాలి? ఏదో ఒకటి జరిగి ఉండాలి. అలాగ జరిగింది కాబట్టి, అప్పుడు అలాగ జరిగింది కాబట్టి. అంటే ఇప్పుడు ఎందుకు అప్పుడు అని చెప్తున్నానంటే, వారు కలిసి నివసించలేనంత పొజిషన్, ఒక సర్టన్ పొజిషన్లోకి వచ్చారు కాబట్టి అప్పుడు ఏమైందంటే, చదవండి. అబ్రాము పశువుల కాపర్లకును, అబ్రహాము పశువుల కాపర్లకును, లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. అంటే ఇప్పుడు ఈ కలహము దేనికోసం పుట్టింది? ఆస్తి నాకు ఇవ్వలేదని పుట్టిందా? ఆస్తి ఎక్కువైపోయిందని పుట్టిందా? నాకు డబ్బు లేదు అని కలహం పుట్టిందా? నాకు ఎక్కువైపోయింది డబ్బు అని కలహం పుట్టిందా? డబ్బు ఎక్కువైపోయిందంట. హల్లెలూయా. ఆస్తి ఎక్కువైపోయింది. ఏం చేయాలో అర్థమవట్లేదు అబ్రహాంకి. లోతుకి అర్థమవట్లేదు డబ్బు ఎక్కడ పెట్టాలో. ఇంత విస్తారమైన డబ్బు, ఇంత విస్తారమైన సంపద ఎక్కడ పెట్టాలి అర్థమవట్లేదు. కాబట్టి ఇద్దరికి ఏమైపోయింది? కలహం వచ్చేసింది. మనకు కలహాలు వస్తాయి అంటే, మనకు కూడా వస్తాయి కలహాలు. ఎవరైనా పొరపాటున 100 రూపాయలు తీసుకొని 10 రోజులు ఆలస్యం చేశారనుకోండి, రేపు ఇస్తానని చెప్పి 10 రోజులు ఆలస్యం చేశారనుకోండి, ఉంటుంది చూడండి, మామూలుగా ఉండదు. మొన్న ఎప్పుడో ఇస్తాను కదరా, ఇంక ఇవ్వలేదేంట్రా? ఏం పుడుతుంది నీకు? కలహము. ఇవ్వలేదని. కానీ వీరికి కూడా కలహం పుట్టింది. కానీ ఇది వేరే రకమైన వింత కలహము. ఏ కలహం ఇది? ఆస్తి ఎక్కువైపోయి కలహం పుట్టిందంట. హల్లెలూయా. మీకు కూడా, మనకు కూడా అలాంటి జీవితమే దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ ద లైఫ్ దట్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ. అసలు ఎందుకు కలహం పుట్టింది అనుకుందాము. ఎందుకో తెలుసా? వీరి ఆస్తి ఎలాగ ఉందంటే విస్తారంగా ఉంది. ఏ ప్రదేశంకి వెళ్ళి కూడా సరిపోవట్లేదు. ఇరికిరిగ్గా ఉంటున్నారు. హైదరాబాద్కి వచ్చేసారనుకోండి, స్థలం సరిపోలా, ఇరికిరిగ్గా పడుకుంటున్నారు. లోతు అక్కడ గుడారం వేసుకున్నాడు, అబ్రహాం ఇక్కడ గుడారం వేసుకున్నారు. అక్కడ ఇరుకుంది, ఇక్కడ ఇరుకుంది. అసలు నడవడం కూడా స్థలం లేదు. ఒక్కరిపైన ఒకరు పడుకున్నారు. రాత్రి లోతు కాపర్లు ఏం చేశారు? అరే, మనకు అసలు ఇక్కడ ప్లేస్ లేదు కదా, ఒక పని చేద్దాం. ఏంటి? కొంచెం 1 క్వింటల్ బంగారము, ఒక 200 గొర్రెలు, 1000 గొడ్లు తీసుకెళ్ళి అబ్రహాం గుడార్లో వేసేద్దాం. ఎక్కడ వేసేద్దాము? అబ్రహాం గుడార్లో వేసేద్దాం. కొంచెం మనకు స్థలం అని వచ్చేద్దాం, ఫ్రీగా ఉండొచ్చురా అని చెప్పి ఏం చేశారు? ఒక నైట్ కొన్ని గొడ్లు, కొన్ని ఆవులు, కొన్ని గొర్రెలు, 2-3 క్వింటల్ల బంగారం తీసుకెళ్ళి అబ్రహాం గుడార్లో వేసేసారు. అబ్రహాంకి ఇంకా టైట్ అయిపోయింది. తెల్లారలేసారు. ఏంట్రా, పొద్దున కొంచెం బాగానే ఉండే, నైట్ ఈరోజు ఏంటి ఇంత టైట్ అయిపోయింది అంటే, ఏదైనా చెక్ చేశారు. అమ్మో, 100 గొర్రెలు ఎక్కువ వచ్చేసినాయి, 200 బర్రెలు ఎక్కువ వచ్చేసినాయి, ఆవులన్నీ ఎక్కువ వచ్చేసినాయి. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? మేబీ ఇది లోతు కాపర్లు చేసి ఉంటాను. ఇది ఎలా చేశారా? ఈడు పని చెప్తానని తెల్లారి ఈయనేం చేశారు? మళ్ళీ నైట్ ఏం చేశారు? నువ్వు 200 వేస్తావా? నేను 500 వేస్తాను. నువ్వు క్వింటల్ బంగారం వేస్తాను, నేను 4 క్వింటల్ బంగారం వేస్తాను చెప్పేసి మొత్తం మంది తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు. ఇక్కడ ఇలాగ వారిద్దరికి కలహము పుట్టిందంట. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. యు సీ దట్ ఈస్ వాట్ ద బ్లెస్సింగ్ ఇస్. మామూలు బ్లెస్సింగ్స్ అది, మామూలు ఫైటింగ్ అనుకున్నావా? ఇలాగ ఫైట్ వచ్చిందట వాళ్ళిద్దరికి. అంటే వారు కలిసి నివసించలేనంత విస్తారమైన ఐశ్వర్యము. వాట్ ఎ బ్లెస్సింగ్. ఎంతమంది కావాలి ఇలాంటి జీవితం? కానీ ఈ జీవితం దేవుడు ప్రతి ఒక్కరికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారో వారందరికీ ఈ జీవితం దేవుడు ఇవ్వాలనుకుంటుండే. హల్లెలూయా. హి వాంట్ టు గివ్ యు దిస్ లైఫ్ ఆఫ్ అబండెన్స్. హల్లెలూయా. ఎవడు నా దగ్గర నుంచి ఏదో చేశాడు, లాగేసుకున్నాడు, గొడవ పెట్టుకుని నీకెంత కావాలని అడగాలని. అసలు నీకేం కావాలా? ఎన్ని ఇల్లు కావాలా? ఎంత కావాలా? ఎంత డబ్బు కావాలా?
ఇలాగ అడగాలంట. సంఘము ఇలాగ అడిగే పొజిషన్లకు వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడే ఆయన స్వరక్తం ఇచ్చి కొనిన సంఘము ఇది అని లోకమంతా కూడా చెప్పుకుంటారంట. అరే భలే జీవిస్తారు క్రైస్తవులు. మనం వ్యాపారం చేస్తాము, ఏది రాదు, కానీ వాళ్ళు ఎక్కడ అడవిలో వ్యాపారం చేసినా కూడా భలే ఆశీర్వదించబడిపోతారు. మరి ఏ పని చేసినా కూడా ఫలిస్తారు, ఏ పని చేసినా కూడా అభివృద్ధి చేస్తారు, ఏ పని చేసినా కూడా భలేగా విస్తరిస్తారు. ఈ టాక్ అనేది మార్కెట్లోకి రావాలంట. హల్లెలూయా. లోకంలో ఈ టాక్ ఉండాలంట సంఘాన్ని చూసి. హల్లెలూయా. కానీ పేదల దేవుడు అండి. ఎవరి దేవుడు? పేదవాళ్ళ దేవుడు, గరీబోళ్ళ దేవుడు, తక్కువ కులం వాళ్ళ దేవుడు. ఇంకోటి ఇది ఎక్స్ట్రా బ్రాంచ్, ఫారెన్ దేవుడు. ఇలా రకరకాల ట్యాగ్లు వేసుకొని తిరుగుతున్నాం మనం సంఘం. అదేంటో ఇండియాకి వచ్చేసరికి అలాగైపోయింది. ఫారెన్ అన్ని దేశాల్లో వాళ్ళు మంచిగా జీవిస్తారు. దే ఆర్ గుడ్, వెల్ సెటిల్డ్, వెల్ రీచ్. బైబిల్ గ్రంథం అంతా కూడా నేను దాదాపు ఒక 3-4 టైమ్స్ చదివాను. చాలా చక్కగా బాగా చదివాను. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా దేవుని పట్టుకుని ఏ వ్యక్తి కూడా సాధారణంగా జీవించినట్టు నాకు కనబడలేదు. ప్రతి ఒక్కరు కూడా రాజుల్లాగానే జీవించారు. హల్లెలూయా. దే ఆర్ కింగ్స్. ఎవ్రీబడి ఈజ్ అ కింగ్. ఐదర్ ఇస్ అ ప్రీస్ట్ ఆర్ ఎ గ్రేట్ మ్యాన్. హల్లెలూయా. గొప్పవారు అందరూ. ఎవ్రీబడి ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఎవరు లేరు అసలు. చెక్ చేస్తాను నిజంగా. వారి ఊరికి కొంతమంది ఉన్నారేమో, ఇంకొంచెం చెక్ చేస్తాను. అలా చదువుతూ చనిపోయిన అసలు ఎక్కడ కనిపించరే. గరీబోడు కనిపించలే, పేదోడు కనిపించలే. అందరూ ఐశ్వర్యవంతులే, అందరూ గొప్పవారే. హల్లెలూయా. ఈవెన్ లోతు కూడా వాగ్దానం లేదు అయినప్పటికీ కూడా ఎలాగ ఆశించబడ్డాడు? అబ్రహాముతో సమానంగా. ఎందుకు? అబ్రహాముతో నడుస్తున్నాడు కాబట్టి. ఎవరి అబ్రహాము? వాగ్దానములు కలిగిన వాడు, అభిషేకము కలిగిన వాడు, పిలువబడినవాడు, ఆశీర్వదించబడినవాడు. ఆశీర్వదించబడిన వ్యక్తితోని లోతు నడుస్తున్నందుకే అంతగా ఆశించబడితే ఆయన రక్తముకు కడిగిన నీవు ఇంకెంత గొప్పగా ఆశీర్వించబడాలి. హల్లెలూయా. రక్తంలో కడగబడ్డావు నీవు. హల్లెలూయా. యు హావ్ బ్లడ్ నౌ. ఇప్పుడు ఏముంది నీకు? రక్తము, క్రాస్. హల్లెలూయా. ఎంతమంది అబ్రహాం సంతానం ఉన్నారు ఇక్కడ? వి ఆర్ ఆల్ ది సీడ్ ఆఫ్ అబ్రహాం. మనమందరం కూడా అబ్రహాం యొక్క సంతానము. అబ్రహాముకు చేయబడిన ప్రతి వాగ్దానానికి ఏమైనా మనము వారసులము. హల్లెలూయా. అదేంటో వారసులమై ఉండి కూడా ఇలాగ జీవిస్తున్నాం ఇంకా సామాన్యంగా. అంటే సువార్త అందిందా సంఘానికి? అందలే. దేవుడు కార్చిన ఆయన రక్తము కార్చి మనకు ఏది ఇచ్చాడో అది సంఘం గ్రహించిందా? గ్రహించలా. పొందుకుందా? పొందుకోలే. కాబట్టి లోకం సంఘం చూసి ఏమంటుంది? హల్లెలూయా బ్యాచ్. బైబిల్ పట్టుకొని నిలబడ్డం కావాలి. వచ్చారు క్రైస్తవులు, కిరస్తాని మొత్తం వాళ్ళు. ఎక్స్ట్రా బ్యాచ్. హల్లెలూయా. మార్కెట్లో అంటే లోకము దృష్టిలో ఇది పోవాలి అంటే ప్రతి క్రైస్తవుడు రాజులాగా యాజకుల్లాగా మారాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. యు నీడ్ టు బి టర్న్ ఐదర్ ఏ ప్రీస్ట్ ఆర్ ఏ కింగ్. ఎందుకంటే రెండు ఆప్షన్స్ ఇచ్చారు దేవుడు. మీరు రాజులైనా రెండే. దెర్ ఇస్ నో అదర్ థింగ్. ఇంకోటి లేదు. పక్కలో చెప్పండి ఇంకోటి లేదు అనండి. మరి నువ్వెందుకు మధ్యలో ఉంటావు? రాజులాగానే ఉండు, యాజకునిలాగానే ఉండు. హల్లెలూయా. రెండిటి లేదు ఒకటి. చూస్ వాట్ యు వాంట్. దెర్ ఇస్ నో థర్డ్ ఆప్షన్, ఓన్లీ 2 ఆప్షన్స్. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని చూద్దాం. Now let us study about another person. ఇస్సాకు గురించి చూద్దాం మనం. అబ్రహాం ఎలాంటి ధనవంతుడు? రాసుకోవాలా. బహు ధనవంతుడు. హల్లెలూయా. బహు ధనవంతుడు. ఇది అబ్రహాంకు దేవుడు ఇచ్చిన టైటిల్. దిస్ ఇస్ ద టైటిల్ గివెన్ టు అబ్రహాం. హల్లెలూయా. ఆల్ రైట్. ఇస్సాకు కూడా దేవుడు ఒక టైటిల్ ఇచ్చాడు. మరి ఆయనకి ఇచ్చిన టైటిల్ ఏంటో మనం చూద్దాం. విల్ లెర్న్ అబౌట్ ఐజాక్ నౌ. హల్లెలూయా. ఆదికాండము 26వ అధ్యాయము. ఆదికాండము 26వ అధ్యాయము 3 నుంచి చదువుదాం. ఈ దేశమందు లేదంటే 26 నుంచి చదవండి. 26 మొదటి వచనం.
అబ్రహాము ఓకే అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివయ్యుండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఎక్కడ ఉండమంటున్నాడు దేవుడు? కరువు, భయంకరమైన కరువు ఉంది అక్కడ. హల్లెలూయా. ఫిలిస్తీన్ల దేశం అంతా కూడా భయంకరమైన కరువు ఉంది. దేవుడు అంటున్నాడు నువ్వు ఇక్కడే ఉండు, స్టాండ్ హియర్. ఇక్కడ నుంచి వెళ్ళకూడదంట వేరే దగ్గరికి. ఇస్సాకు ఏమాడు? సిద్ధపడిపోయాడు ఇస్సాకు. నేను ఇంక వెళ్ళిపోతాను, ఇక్కడ బాగులేదు, ఇక్కడ కరువు వచ్చేసింది, ఐగుప్తుకు వెళ్ళిపోతాను అని చెప్పి ఐగుప్తుకు వెళ్ళడానికి సమస్తం సిద్ధపరచుకుంటే దేవుడు మాట్లాడుతాను, నో నువ్వు వెళ్ళకూడదు. అప్పుడు ప్రభా ఇక్కడ భయంకరమైన కరువు ఉంది, అయినా సరే ఇక్కడ ఉండు, స్టే హియర్, ఇక్కడే ఉండు. హల్లెలూయా. ఐమ్ గోయింగ్ టు బ్లెస్ యు. నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. వెళ్ళకూడదు ఇక్కడ నుంచి, ఇక్కడే ఉండు అంటుండే దేవుడు. హల్లెలూయా. అయితే చూద్దాం ఎందుకు దేవుడు అక్కడ ఉండమా. ఇప్పుడు ఆయన వెళ్ళడానికి ముందు రాజు దగ్గరికి వెళ్ళాడంట. రాజు దగ్గరికి వెళ్ళి రాజుని కలిశాడు. అక్కడ యెహోవా అతనికి ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. హల్లెలూయా. సరే, అయితే ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు చెప్పాడో కరెక్టే, ఇక్కడ కరువు ఉంది, ఇక్కడ నిరుద్యోగం ఉంది, ఇక్కడ బలితలు ఉన్నాయి, ఇక్కడ నువ్వు ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వవు అనేటువంటి సిచ్యువేషన్లో ఇస్సాకు ఉన్నాడు. అయితే ఇప్పుడు మనమైతే ఏం చేస్తాము? ఇట బాగులేదు కాబట్టి ఎక్కడ ఉద్యోగం దొరుకుతుందో, ఎక్కడ వ్యాపారం చేసుకోగలమో, ఎక్కడైతే మనం బహుగా ఆశించబడగలమో అక్కడికి వెళ్ళిపోతాం. అవునా కదా? సర్వసాధారణం. అయితే దేవుడు ఏమంటాడు? నో, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఐ విల్ బ్లెస్ హియర్. ఎక్కడ? కరువులో, భయంకరమైన కరువులో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. వాట్ ఎ స్టేట్మెంట్. ఎవరైనా నమ్మగలరా? కెన్ ఎనీబడి బిలీవ్? నోబడి బిలీవ్. హల్లెలూయా. ఊరుకుంటే ప్రభు అంటాం. అక్కడ ఉద్యోగం లేదు, ఏం లేదు, భూమి అంతా ఎండిపోయింది, కరువు, విత్తనాలు పంటలు ఏం లేదు, ఇక్కడ నేను ఉంటే ఆశించబడతానా? నో, ఎక్కడైతే పచ్చగా ఉందో ఐగుప్తులకు వెళ్ళిపోయి అక్కడ బ్రతుకుతాను అని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. కానీ మాట విన్నాడు ఇస్సాకు. హల్లెలూయా. ఎవరి మాట? దేవుడి మాట. నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పిన మాట ఇస్సాకు విన్నాడంట. హల్లెలూయా. విని ఏం చేశాడు? 12 చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఏం చేస్తున్నాడు? ఇస్సాకు విత్తనాలు వేస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ విత్తనాలు వేస్తున్నాడు? కరువులో. భయంకరమైన కరువు ఉంది. కొన్ని సంవత్సరాలుగా అక్కడ పంటలే లేవు, అసలు ఆహారమే లేదు, వాటరే లేవు, భూమి అంతా కూడా ఎండిపోయింది. హల్లెలూయా. నేలంతా ఎలాగుంది? ఎండిపోయిందంట. ఒక గ్లాసు నీళ్ళు పోస్తే పొగ బయటకు వచ్చేస్తుంది, అంత భయంకరంగా ఉంది అక్కడ. అలాంటి భయంకరమైనటువంటి నేలలో ఇస్సాకు ఏం చేస్తున్నాడు? విత్తనాలు చల్లుతున్నాడు. హల్లెలూయా. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? వీడికి మతిపోయింది అనుకుంటారు. చక్కగా బ్యాగ్ నిండా విత్తనాలు ఉన్నాయి, తినొచ్చు కదా, ఆహారం అన్న ఒక 2 రోజులు 3 రోజులు ఆహారం అవుతుంది. తినకుండా ఏం చేస్తున్నాడు ఇస్సాకు? ఎండిన నేల మీద విత్తనాలు చల్లుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు? దేవుడు చెప్పాడు, నేను ఇక్కడే నిన్ను ఈ కరువులోనే నిన్ను గొప్పవాడిని చేస్తాను అని దేవుడు మాట్లాడు. కాబట్టి ఆ మాట పట్టుకొని ఎండిన నేల మీద విత్తనాలు వేస్తున్నాడు ఇస్సాకు. హల్లెలూయా. దీనికి ఎంత విశ్వాసం ఉండాలా? పక్కలో చెప్పండి. దిస్ ఇస్ ఎ డేంజరస్ ఫెయిత్ అనండి. వెరీ డేంజరస్ ఫెయిత్. హల్లెలూయా. తెగింపు అంటారు దీన్ని. ఫెయిత్ కూడా కాదు, తెగింపు. ఈ విశ్వాసం కావాలి దేవుడికి. హల్లెలూయా. గాడ్ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్. రాజీపడి బోధించడం, రాజీపడి బ్రతకడం దేవుడికి ఇష్టం ఉండదు. గాడ్ డజంట్ లైక్ ఇట్. ఎప్పుడైనా నేను ఎప్పుడు కూడా వాక్యాన్ని బోధించేటప్పుడు నా సామర్థ్యాన్ని చూసుకోను. ఐ నెవర్ సీ మై ఎబిలిటీస్. నా సామర్థ్యాన్ని చూసి వాక్యాన్ని నా స్టాండర్డ్కి తెచ్చుకోను. నో. లేదా మీ సామర్థ్యాన్ని చూసి మీరు ఇలాంటి వారు కదా, మీరు ఎప్పుడు ఆశించబడతారులే కాబట్టి మీకు ఏ వాక్యం చెప్పాలా అని చెప్పి ఆ వాక్యం యొక్క స్టాండర్డ్ని తగ్గించి బోధించను. వాక్యం యొక్క స్టాండర్డ్ ఎలాగ ఉందో నువ్వు నమ్మినా నమ్మకున్నా, నీకు సామర్థ్యం ఉన్నా లేకున్నా, విశ్వాసం ఉన్నా లేకున్నా, వాక్యం యొక్క సామర్థ్యంలోనే బోధిస్తాను. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ మై కాలింగ్ ఈస్. నో మ్యాటర్, ఐ నెవర్ కాంప్రమైజ్ ఇన్ ద వర్డ్.
ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్. ఇట్ ఈస్ యువర్ విష్. పక్కలో చెప్పండి, అది నీ ఇష్టం అనండి. దట్స్ ఇట్. ఇట్స్ నాట్ మై ప్రాబ్లం. ఐల్ ప్రీచ్. నేను చెప్పినప్పుడు కూడా నీ స్తోమత ఏంటి అని అడగచ్చు. నా స్తోమతను బట్టి నేను బోధించట్లేదు. వాక్యం నాది కాదు. ద వర్డ్ ఈస్ నాట్ మైన్. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ లార్డ్ జెహోవా, ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. ఇట్ ఈస్ హిస్ వర్డ్. ఇట్స్ నాట్ మై వర్డ్. అండ్ ఐల్ ప్రీచ్ ద స్టాండర్డ్ ఆఫ్ దట్ వర్డ్. హల్లెలూయా. ఇప్పుడు వాక్యము ఏమన్నాడు? ఈ వాక్యాన్ని ఇసాకు పట్టుకున్నాడా? ఏం పట్టుకున్నాడు? నేను నిన్ను ఎక్కడ ఆశీర్వదిస్తాను? ఎడారిలో, కరువులో. కెన్ ఎనీబడీ బిలీవ్? నోబడీ. హల్లెలూయా. ఎవరు కూడా నమ్మలేరు. కానీ ఇస్సాకు నమ్మాడంట ఆ మాటని. ఇస్సాకు నమ్మి ఏం చేస్తున్నాడు? పట్టపగలెళ్ళి అందరు చూస్తుండగా విత్తనాలు చల్లుతుండే అందరు చూసి ఈడు పిచ్చోడు, ఎండిన నీళ్ళు విత్తనాలు చల్లుతున్నాడు ఏంటి? నిజంగా ఆశించబడతాడా? నిజంగా పంట వస్తుందా అతనికి? విత్తనాలు కూడా మాడిపోతాయి నేల మీద పడంగానే. హల్లెలూయా అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందాడంట. హల్లెలూయా. గట్టిగా చెప్పు. ఎక్కడ విత్తనం వేశాడు? ఎడారిలో, కరువులో విత్తనం వేసి ఎంత పంట కోసాడంట? నూరంతలు. హల్లెలూయా. 100-fold blessing, కంప్లీట్ బ్లెస్సింగ్. హల్లెలూయా. ఎలాగ సాధ్యమైంది ఇస్సాక్కి? అందరు చెప్పండి, దేవుని మాట అనండి. మళ్ళీ చెప్పండి, దేవుని మాట అనండి. ఎన్నిసార్లు వచ్చి ఉంటుంది ఇలాంటి మాట నీ దగ్గరికి? హౌ మెనీ టైమ్స్ యూ హర్డ్ దిస్ వర్డ్? ఎన్నిసార్లు వినుంటాం? కానీ లోబడ్డమా? నో, వినవా. అది మన నేచర్లో లేదు. దట్ ఈస్ నాట్ అవర్ నేచర్. వీ హ్యావ్ ఎ డిఫరెంట్ నేచర్. ఆల్ రైట్, బట్ యు నో హియర్, ఇక్కడ మట్టికి ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందినట్టు. హల్లెలూయా. యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఆ మనుషుడు ఏమయ్యాడంట? గొప్పవాడాయడంట. హల్లెలూయా. హి వాస్ బికమ్ వెరీ గ్రేట్ మ్యాన్. అయితే ఇతనికి మరి ఎక్కడి నుండి ఆ పంట వచ్చింది? ఇలాగ గొప్పవాడయ్యాడు? ప్రతి సంవత్సరం కూడా క్రమక్రమంగా పంట వేసి అతను బహుధనవంతుడు అయిపోయాడంట. అంటే ఏమైపోయింది? ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాస్ రీడింగ్ ఎ స్టోరీ. ఇస్సాక్ గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఐ వాస్ రీడింగ్ సమ్వేర్ ఎల్స్. ఆయన విత్తనం వేసినప్పుడంట నేలంతా పగిలిపోయి ఉందంట. పగిలిపోయి ఉన్న నేలలో విత్తనాలు వేస్తున్నాడంట. విత్తనాలు వేస్తున్నప్పుడు అందరూ చూసారంట. చూసి నవ్వారంట. కొంతమంది హేళన చేశారంట. కొంతమంది వీడేంటి పిచ్చోడా, ఆ ఎండిపోయిన నేలలో వేస్తున్నాడేంటి, అది పంట వస్తుందని ఆశ ఏంటి తనకని హేళన చేశారంట. అయినా సరే దేవుని అందు విశ్వాసం పెట్టి ఇస్సాకు విత్తనాలు వేసాడంట. విత్తనాలు వేసి దేవునికి ప్రార్థన చేస్తే భూగర్భంలోంచి జలం వచ్చి ఆ పంటని తడిపి ఆ సంవత్సరం అతడు నూరంతల పంట కోసుకున్నాడంట. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది జలము? భూగర్భంలోంచి వచ్చిందంట. భూమి లోపల నుంచి వచ్చిందంట. నీరు వచ్చి దాన్ని తడిపి పంట నూరంతలకు వచ్చేసరికి ఇంకా ఇస్సాకు అనుకున్నాడు. ఇస్సాకును చూసి వేరే వాళ్ళు కూడా పంట వేశారంట. ఇస్సాకు వచ్చింది కదా నీళ్ళు, ఆయన పంట పండింది కదా, నాకు కూడా పంట పండుందని వేరే వాళ్ళు వేస్తే విత్తనం నేల మీద పడగానే మాడిపోయినాయంట, ఆరిపోయినాయంట. అదేంటి ఇస్సాకు పండింది మాకు పండట్లేదు అని ఆశ్చర్యపోయి అతను ఏం చేస్తారు? సరే, ఇదిగో మాకు ఎలాగో భూమి పండట్లేదు కదా, ఈ భూమి నువ్వే తీసేసుకో. అమ్మేశారు. పంట కొంచెం వాళ్ళకిచ్చి భూమి తీసేసుకున్నాడు. నెక్స్ట్ సంవత్సరం వచ్చిన పంట ఇచ్చి ఇంకొక ల్యాండ్ తీసుకున్నాడు. నెక్స్ట్ సంవత్సరం వచ్చిన పంట తీసి ఇంకొక ల్యాండ్. అలాగా ఫిలిస్తీన్ల రాజ్యంలో ఉన్న భూమి అంతటిని ఆక్రమించేసుకున్నాడంట ఇస్సాకు. హల్లెలూయా. ఆక్రమించేసుకున్నాడు. మొత్తం అంతా ల్యాండ్ తీసి స్వాధీనపరుచుకున్నాడంట. ఆ స్వాధీనపరుచుకొని కొన్ని వేల ఎకరాల్లో ఒక్కసారి పంటేసి నూరంతల ఫలము పొందుతున్నట్టు ప్రతి సంవత్సరం. హల్లెలూయా. అలాగా క్రమక్రమంగా అభివృద్ధి పొంది, చదవండి ఏమైంది చూద్దాం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడ్డారండి. హల్లెలూయా. అసూయ పడేంత ఆస్తి కరువులో సంపాదించాడు. ఎవరు? ఇస్సాకు. ఒకవేళ దేవుని మాట కూడా వినకుండా ఐగుప్తులోకి వెళ్ళిపోయి ఉంటే ఇస్సాకు ఆశీర్వదించబడేవాడా? కాదు. హల్లెలూయా.
ఆ కరువులో ఉండి కూడా ఆరిన నేలలో దేవుడు విత్తనం వేయనప్పుడు ఆ మాటని పట్టుకొని ఆరిన నేలలో విత్తనం వేసి ఆ దేశంలో ఉన్న భూమిని మొత్తం కూడా ఆక్రమించుకొని ఐశ్వర్యవంతుడైపోయాడంట. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. హీస్ బికమ్ రిచ్. హల్లెలూయా. ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడైపోయాడు అతడు. మిక్కిలి, అందరు మిక్కిలి అనండి. ఈ టైటిల్ ఇస్తున్నాడు దేవుడు. అబ్రహాంకి ఏ టైటిల్ ఇచ్చాడు? ఇప్పుడు ఇస్సాకి ఏ టైటిల్ ఇస్తున్నాడు? మిక్కిలి గొప్ప ధనవంతుడు. హల్లెలూయా. మీకే టైటిల్ ఉంది? పక్కన అడిగా, నీకే టైటిల్ ఉంది అనండి. విచ్ టైటిల్ డూ యూ హ్యావ్? అబ్రహాంకేమో దేవుడు గొప్ప ధనవంతుడు అనే టైటిల్ ఇచ్చాడు. ఇస్సాకేమో మిక్కిలి గొప్ప ధనవంతుడు. హల్లెలూయా. ఇతని ఆస్తి ఎంత అయిపోయింది? ఫిలిష్తీయుల రాజులందరూ చూసి అసూయ పడేంత ఐశ్వర్యము అతడు సంపాదించాడు. హల్లెలూయా. చూడండి, చదవండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఫిలిష్తీయులు అతని యందు అసూయపడ్డారంట. 16 చదవండి అమ్మా. అబీమెలెకు ఎవరు? రాజు. అందరూ రాజు అనండి. ఒక రాజ్యం, ఒక ప్రభుత్వం. హల్లెలూయా. వన్ కింగ్డమ్, కంట్రీ. అయితే ఇప్పుడు ఈ అబీమెలెకు రాజు ఎవరి దగ్గరికి వచ్చాడో తెలుసా? ఇస్సాక్ దగ్గరికి వచ్చాడంట. ఒకప్పుడు ఇస్సాక్ ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఒక్క బ్యాగ్ విత్తనాలు ఉంటే ఇవ్వంట. ఆ విత్తనాలు తెచ్చుకొని విత్తనాలు చల్లాడంట. ఇప్పుడు రాజు ఇస్సాక్ దగ్గరికి వచ్చాడు. ఇస్సాక్ దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? చదవండి. నీవు మాకంటే బహుబలము కలిగిన వాడవు. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. యు సీ దట్. అంటే ఒకప్పుడు దీన స్థితిలోనే ఉన్నాడు ఇస్సాకు, కానీ ఎప్పుడైతే దేవుని మాటని పట్టుకున్నాడో ఒక ప్రభుత్వము కంటే, ఒక రాజ్యము కంటే, ఒక సామాన్యమైన వ్యక్తి గొప్పవాడైపోయాడు. హల్లెలూయా. హీస్ బికమ్ రిచ్ అండ్ ఎ గ్రేట్ మ్యాన్ దెన్ ఎ గవర్నమెంట్. ఒక గవర్నమెంట్ కంటే కూడా, ఒక రాజ్యం కంటే కూడా ఒక వ్యక్తి గొప్పవాడైపోయాడంట. అంటే ఇప్పుడు ఇస్సాకును చూసి మొత్తం రాజ్యం ఏమైపోతుంది? గజ వణికిపోతుంది. అయ్యి బాబోయ్, మొత్తం కొనేసాడు ల్యాండ్ అంతా. ఇంకా ఏమీ లేదు, మనల్ని దాసులుగా చేసుకుంటాడేమో భయపడిపోయాడు రాజు. గొప్ప రాజు అప్పుడు, కరెక్టే. ఈజ్ అ గ్రేట్ కింగ్ అట్ దట్ టైమ్. అబీమెలెకు ఈజ్ అ గ్రేట్ కింగ్. ఫిలిష్తీయుల రాజు అంటే గొప్పవాడు. ఈ గొప్ప రాజు ఇస్సాక్ దగ్గరికి చేయమంటాడు, నీవు మాకంటే బహుబలము కలిగిన వాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇస్సాకు దగ్గర ఉన్నటువంటి డబ్బు ఒక ప్రభుత్వ ఆదాయం కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉంది. హల్లెలూయా. అంత ఐశ్వర్యాన్ని దేవుడు ఇస్సాక్ ఇచ్చేసారంట. ఇస్సాక్ వాస్ వెరీ రిచ్. అందుకే ఇతనికి ఏ టైటిల్ ఇచ్చాడు? మిక్కిలి గొప్పవాడు. హల్లెలూయా. రైట్, ఇంకో వ్యక్తిని చూద్దాం మనం. ఇప్పుడు ఇంకో వ్యక్తి ఎవరు? యాకోబు. యాకోబు గురించి కూడా మనం స్టడీ చేద్దాం. విల్ స్టడీ అబౌట్ జాకోబ్. ఆదికాండము 30వ అధ్యాయము 43 చదువుదాం. 43 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయము 43వ వచనము. ఆ ప్రకారము ఆ మనుష్యుడు. ఎవరి గురించి మాట్లాడుతున్న దేవుడు? అందరు యాకోబు అనండి. ఇదంతా యాకోబు జీవిత చరిత్ర. యాకోబు ఎలాగ కష్టపడి వచ్చాడు, కష్టపడిన తర్వాత ఎప్పుడైతే దేవుడు అతనికి ప్రత్యక్షం, ఇదిగో నేను గొప్ప చేస్తాను, నేను తిరిగి మళ్ళీ నీ దేశానికి వెళ్ళాలా, ఇప్పుడు నీకు సంపాద్యం పెరుగుతుంది అని చెప్పిన తర్వాత ఆ మాటని పట్టుకొని యాకోబు ప్రార్థించి దాని ప్రకారం చేసిన తర్వాత అతనికి వచ్చిన ఆశీర్వాదం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. చదవండి. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు ఒంటెలు గాడిదలు కలవాడు ఆయను. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చూడండి, అబ్రహాము ఏ ధనవంతుడు? బహు గొప్ప ధనవంతుడు. ఇస్సాకు మిక్కిలి ధనవంతుడు. యాకోబు అత్యధికమైన ధనవంతుడు అంట. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. అంటే ఈ ముగ్గురికి దేవుడు ఏ టైటిల్స్ ఇచ్చాడు? అందరూ ఐశ్వర్యవంతులే, మామూలు ఐశ్వర్యవంతులు కాదు. దే ఆర్ వెరీ వెరీ రిచ్. ఈ రోజుల్లో అంబానీ మించిపోయినాను, బిల్ గేట్ని మించిపోయినవారు. ఈవెన్ బిల్ గేట్స్
దే ఆర్ మోర్ రిచ్ దెన్ బిల్ గేట్. ఒక రాజ్యం కంటే ఎక్కువ సంపాదన ఒక వ్యక్తి దగ్గర ఉందంట. ఒక రాజ్యాన్ని కొనే సామర్థ్యము ఒక వ్యక్తి దగ్గర ఉంది. ఎవరి వ్యక్తి? కరువుల్లో వచ్చినవాడు. ఈ దేశంలో నాకు ఇంకా ఏది లేదు, చనిపోతున్నా, తిరిగి వెళ్ళడానికి సిద్ధపడినటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడి, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు వాగ్దానం చేస్తాను, ఇక్కడే ఆశీర్వదిస్తాను చెప్పినప్పుడు ఆ మాట పట్టుకున్న వ్యక్తిని ఒక రాజ్యము కంటే కూడా గొప్పవాడిని చేశాడు. అదే సామర్థ్యం కలిగిన దేవుడు ఈరోజు నీకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని పట్టుకున్నావా, నువ్వు కూడా కరువులో, ఎడారిలో, ఎక్కడున్నా, ఏ పని చేసినా గొప్పగా ఆశీర్వించబడగలవు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. దిస్ ఇస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈ ముగ్గురు కూడా ఏమున్నాయి టైటిల్స్? గొప్ప ధనవంతుడు, బహు గొప్ప ధనవంతుడు, మిక్కిలి ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సమృద్ధి అనేది దేవుడి చిత్తమా కాదా? ముగ్గురు వ్యక్తులు. ఎందుకు ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పని తెలుసా? ఈ ముగ్గురు వ్యక్తుల ప్రస్తావన దేవుడు బైబిల్ అంతా తీసుకొచ్చాడు. బైబిల్లో అసలు ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడకుండా ఏ చాప్టర్ లేదు, ఏ బుక్ లేదు. ఎవ్రీ బుక్, ప్రతి బుక్లో ఉంటుంది ఇంచుమించుగా. ఇన్ ఎవ్రీ బుక్ ఈ ముగ్గురు ప్రస్తావన ఉంటుందా లేదా? అంటే ఈ ముగ్గురిని ఎందుకు దేవుడు అంతగా ఇష్టపడ్డాడు? చాలామంది అంటారు డబ్బు చెడ్డదండి, డబ్బు జోలికి వెళ్ళకూడదు. మీకు మాట చెప్తా, ఇప్పుడు చెప్తుంటాను. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది. ఎంతమంది డబ్బు చెడ్డదంటారు? చేయొత్తండి ఒకసారి. ఈ డబ్బు చెడ్డది అన్న వాళ్ళు చేయొత్తండి. చెయ్యి ఎత్తిన వాళ్ళు మీ చెయ్యి నాకు కనిపించేలాగా ఎత్తండి. సగం సగం ఎత్తకూడదు దయచేసి. ఎంతమంది ఈ డబ్బు చెడ్డది అంటారు? హలో. పోనీ డబ్బు మంచిది అని ఎంతమంది అంటారు? డబ్బు మంచిది అని ఎంతమంది అంటారు? చేయొత్తండి. జాగ్రత్త, మీ చెయ్యి ఎత్తేటప్పుడు ఆలోచించి ఎత్తండి. ఆలోచించి చేయొత్తండి. డబ్బు మంచిది అన్నోళ్ళు చేయొత్తండి. పోనీ చెడ్డదన్నోళ్ళు చేయొత్తండి. నాకేం తెలియదన్నోళ్ళు చేయొత్తండి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను నాకు తెలియదన్నోళ్ళు చేయొత్తండి. అసలు నేనెవరో నాకు తెలియదని చేతండి. పోనీ అసలు మీరు ఎవరండి? అసలు ఏమనుకోవాలి మీరు? మీ మనసులో ఏముంది అనుకోవాలా? నేను డబ్బు మంచిదని ఉందా, చెడ్డదని ఉందా? అసలు దీని గురించి మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ మనీ? కెన్ ఎనీబడి? డబ్బు మంచిదా చెడ్డదా? లెట్ మీ ప్రీచ్ సంథింగ్. డబ్బు మంచిది కాదు, చెడ్డది కాదు. ఇట్ హాస్ నో వాల్యూ. మేబీ దీనికి కొనే సామర్థ్యం ఉందేమో, కానీ స్వతహాగా మంచిని కానీ చెడుని కానీ చేసే సామర్థ్యము డబ్బులో లేదు. మనీ ఈజ్ ఐదర్ గుడ్ ఆర్ ఈవిల్, రెండు కాదు. మరి ఏంటి డబ్బు? మరి ఎందుకు డబ్బు చెడ్డది? ఎందుకు చెడ్డది అంటే డబ్బు చెడ్డది కాదు. ఈ డబ్బు ఎవరి చేతికైతే వెళుతుందో వారి హృదయం కనుక చెడ్డదైతే అప్పుడు ఈ డబ్బు అనేకమైన చెడు మార్గాలకి దారితీస్తుంది. ఒకవేళ ఈ డబ్బు కనుక మంచి హృదయం ఉన్న మనిషి దగ్గరికి వెళ్తే అనేక మంది జీవితాలు బాగుపడేలాగా చేస్తుంది. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ద మనీ ఈస్. మనీ హ్యాస్ నో వాల్యూ. ఇట్ డోంట్ హ్యావ్ ఎనీ క్యారెక్టర్. దీనికి ఏ క్యారెక్టర్ లేదు. కానీ ఈ డబ్బు ఒక తీవ్రవాది చేతిలో ఉందనుకోండి, ఆడు AK-47కి బదులుగా మిజైల్ కొంటాడు. AK-47 అయితే ముగ్గురు నలుగురు చనిపోతారు పొట్ట కాలిస్తే, మిజైల్ అయితే దేశం లేచిపోద్ది. ఉగ్రవాది చేతిలో ఉంటే, అదే ఒక నీతిమంతుడి చేతిలో ఉండి దేవుని భయం కలిగినట్టు ఒక వ్యక్తి చేతిలో, నీతిమంతుడు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర ఈ డబ్బు ఉందనుకో, కొన్ని వేల మంది జీవితాలు ఆశీర్వదించబడతాయి, బాగుపడతాయి. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ద మనీ ఈజ్. మనీ ఈజ్ ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ది హార్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. మనిషి యొక్క హృదయం పైన ఆధారపడి ఉంటుంది. డబ్బు మంచిది కాదు, చెడ్డది కాదు. అలాగని దేవుడు మనకి డబ్బు ఇవ్వాలి అనుకుంటున్నా, ఇవ్వద్దు అనుకుంటున్నా. యు వాంట్ గివ్ యూ మనీ. ఎందుకు? నీకు దేవుడు భయం ఉంది కాబట్టి. యు హ్యావ్ ఎ ఫియర్ ఆఫ్ గాడ్ అండ్ యు నో, నీకు తెలుసు ఏంటి, నన్ను వలే నా పొరుగువారిని కూడా ప్రేమించాలి, నాకు ఏదైనా ఉంటే నా పొరుగువారికి కూడా ఇవ్వాలి, వాడు కూడా నాతో సమానంగా చూడాలి అనే హృదయం కనుక నీకు ఉంటే దేవుడు డబ్బు ధారాళంగా ప్రవహించేలాగా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ హృదయం నీకు ఉంటే
ఇఫ్ హ్యావ్ దిస్ హార్ట్, గాడ్ విల్ గివ్ యూ మనీ. గివింగ్ మనీ ఇస్ నాట్ ఎ మ్యాటర్. దేవుడు డబ్బు ఇవ్వడం అనేది మ్యాటర్ కాదు. నీ హృదయం ఎలాంటిది అని దేవుడు చూస్తాడు. ఒకవేళ నీ హృదయం గనక మంచిదై ఉందా, ప్రేమించే హృదయమా, నీ సహోదరుని ప్రేమించే హృదయమా, అయితే దేవుడు నీకు డబ్బు ఇస్తాడు. గాడ్ విల్ గివ్ యూ మనీ సో దట్ యూ కెన్ బ్లెస్ యువర్ బ్రదర్స్, యువర్ సిస్టర్స్, యువర్ నైబర్స్. హల్లెలూయా. అది దేవుడు ఇంకో చోట చెప్తాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం. హల్లెలూయా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ టు ఎంటర్ ఇన్ టు ది హెవెన్ ఇఫ్ ఈస్ ఎ రిచ్ మ్యాన్. కరెక్టే. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? దానికి ఒక సందర్భం, దేర్ ఇస్ ఎ కాంటెక్స్ట్, ఒక సందర్భం ఉంది. కాంటెక్స్ట్ నుంచి బయటికి తీసుకోడు వర్డ్. ఆ వర్డ్ చదివినప్పుడు దాని కాంటెక్స్ట్, అసలు దేవుడు ఏ సందర్భంలో వాక్యాన్ని మాట్లాడుతూ వచ్చాడు, ఆ సందర్భం తీసుకోవాలా. ఈ సందర్భం ఎక్కడ మాట్లాడు దేవుడు? ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు వెళుతుంటే ఒక ధనవంతుడు ఆయన దగ్గరికి వస్తాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఒక మాట అంటాడు, ప్రభా, నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినప్పుడు ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, సింపుల్, ఆజ్ఞలన్నీ పాటించు అంటాడు. ఈయనేమంటాడు తెలుసా? ఏ ఆజ్ఞలు అంటాడు? నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించు, దేవుణ్ణి ఆరాధించు, తల్లిదండ్రులను గౌరవించు, ఇవన్నీ ఆజ్ఞలన్నీ పాటించు అంటాడు. ఈయనేమంటాడు తెలుసా? అవన్నీ చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను, నాకు ఇంకా తిరిగేముంది, సో దట్ ఐ కెన్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్. నేను అన్ని ఆజ్ఞలు పాటించేస్తున్నాను. అప్పుడు దేవుడు అంతా అతని అందు కనికరపడ్డాడంట. దిస్ ఇస్ వాట్ ద సీక్రెట్ ఈస్. దేవుడు ఏం చేస్తాడు? అతని అందు కనికరపడి అతన్ని ప్రేమించి, కరెక్టే, నువ్వు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు కాబట్టి నీకు ఒక్కటి కొదగా ఉంది. ఏంటి? నీకున్న ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు అతను మొహము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడంట. అలా వెళ్ళిపోయినప్పుడు యేసుక్రీస్తు అతన్ని చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యమని చెప్తాడు. హల్లెలూయా. ఏ ధనవంతుడు ఇతను? నాకు డబ్బే ప్రధానము, నీవు వద్దు, నీ రక్షణ వద్దు. హల్లెలూయా. రక్షణను తిరస్కరించిన ధనవంతుడు అంటే ఇతని దృష్టి ఎక్కడ ఉంది? రక్షణ పైన. ఇంకొక అదే కాంటెక్స్ట్ కిందికి చదువుకుంటూ వెళితే, ఎందుకు దేవుడు అతనికి ఉన్న ఆస్తినంతా అమ్మి నన్ను వెంబడించమని చెప్పాడు? దేవుడికి తెలుసు. గాడ్ నోస్ వన్ థింగ్, ఎప్పుడైతే నన్ను వెంబడిస్తారో నేను ఇలాగ చేస్తాను. ఒకవేళ నా నిమిత్తము గనక నీవు ఇంటినైనను, జాగనైన భూమినైనను, తల్లినైనను, తండ్రినైనా, ఎవరైనా నా నిమిత్తము గనక నీవు ఇస్తే ఈ లోకమందు 1000 రెట్లను పరలోకంలో నిత్య జీవాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. ఈ మాట చెప్పడానికి ముందే ఆయన వెళ్ళిపోయాడు. బాబా ఏం చెప్తున్నావు? డబ్బు ఇమ్మంటావా? నువ్వు వద్దు, నీ రక్షణ వద్దు. వెళ్ళిపోయాడు. ఒకవేళ ఇంకొక కొంచెం సేపు ఉండి అసలు ఏం చెప్తున్నాడు, ఎందుకు డబ్బు ఇమ్మంటున్నాడు అని గనుక ఇంకొక 1/2 అవర్ ఉండి ఆయన మాట వింటే ఈ ధనవంతునికి అర్థమయ్యేది. అప్పుడు ఈ ధనవంతుడు కూడా రక్షించబడేవాడు. కానీ వినలా, వెళ్ళిపోయాడు. మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడంట అక్కడి నుంచి. ఇప్పుడు ఈ ధనవంతుని గురించి మాట్లాడుతూ ఏమన్నాడు యేసయ్య? ఈ ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళుట అసాధ్యము. హల్లెలూయా. This kind of rich man cannot enter into the heaven. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎలాంటి ధనవంతులు వీరు? ఒకరేమో బహు గొప్ప ధనవంతుడు, ఒకడు మిక్కిలి ధనవంతుడు, ఇంకొకరు అత్యధికమైన ధనవంతుడు. మరి ఈ ముగ్గురు పరలోక రాజ్యం వెళ్ళారా? వెళ్ళలేరా? హలో, చూద్దాం వెళ్ళారో లేరో చూద్దాం. వాక్యంలో చూద్దాం, మనం ఊరికి చెప్పకూడదు. We'll see. మత్తయి సువార్త 8:11 చదువుదాం. కొంతమందికి డౌట్లు ఎగిరిపోతున్నాయా? ఎగిరిపోవాలి, లేకపోతే నీకు సువార్త అర్థం కాదు. యూ డోంట్ నో గాడ్. ఆల్ రైట్, నౌ 8:11 చదవండి. మత్తయి సువార్త 8:11. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి, చూడండి, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, నంబర్ 1 ఎవరు? అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. అంటే ఎక్కడున్నారు వీళ్ళు? ఆల్రెడీ
వీళ్ళు పరలోక రాజ్యం వెళ్ళిపోతున్న వెయిటింగ్ లో లేరు, ఆల్రెడీ పరలోక రాజ్యంలో ఉన్నారు. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. అంటే వీళ్ళు గొప్ప ధనవంతులు అయినప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకం. మరి ఇలాగా ఇప్పుడు దేవుడు అక్కడ ఏమన్నాడు? ధనవంతులు పరలోక రాజ్యం వెళ్ళుట అసాధ్యం అని చెప్పాడు. మరి ఈ ముగ్గురు ఎలాగెళ్ళారు? అప్పుడు వాక్యం ఏమైపోయింది? కాంట్రవర్సీ అయిపోయిందా లేదా? అక్కడేమో దేవుడు ఒకలాగా చెప్పాడు, ఇక్కడ ఇంకోలాగా చెప్పాడు. ఇక్కడ ధనవంతులు ప్రవేశించని చెప్పాడు, ఇక్కడ ఆల్రెడీ బహు గొప్ప ధనవంతులైన ముగ్గురు పరలోక రాజ్యం వెళ్ళిపోయారు. దే ఆర్ ఆల్రెడీ ఇన్ హెవెన్. సో దేర్ ఇస్ ఎ కాంట్రవర్సీ. ఏది నమ్మాలా? వాట్ టు బిలీవ్? అందుకే ఏమంటాం తెలుసా? డబ్బు గురించి ప్రార్థించకు. ఎందుకు? డబ్బులు ప్రార్థించిన వ్యక్తి ఏమైపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం దేని గురించి ప్రార్థించకూడదు? డోంట్ ప్రే అబౌట్ మనీ. అతడు ధనవంతుడు, అతని దృష్టి ఎక్కడ ఉంది? డబ్బు పైన ఉంది, కాబట్టి నరకానికి వెళ్ళిపోయాడు. వీరి ముగ్గురు బహు గొప్ప ధనవంతులు అయినప్పటికీ కూడా వీరి దృష్టి డబ్బు పైన లేదు, దేవుడి పైన ఉంది, కాబట్టి చక్కగా పరలోక రాజ్యం వెళ్ళిపోయారు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే నీ దృష్టి డబ్బు పైన ఉంటుందో నువ్వు దేవుని కూడా అంగీకరించలేవు. నీ దృష్టి మొత్తం డబ్బు సంపాదించాలా, డబ్బు ఇంకా సంపాదించాలి. ఆదివారం వచ్చిందా, అయినా సరే డబ్బులు వస్తుంది, ట్రిపుల్ వస్తుంది, వెళ్ళాలి ఈరోజు. యూ విల్ ఫర్గెట్ గాడ్. ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ లైక్ దిస్, యు నెవర్ ఎంటర్. నువ్వు డబ్బు సంపాదించేవాడివి, గొప్ప డబ్బు సంపాదించేవాడివి, నీకు రోజుకి ₹1,00,00,000 వచ్చాడు, అయినా సరే ఆదివారం ఇది నా దేవుడి విశ్రాంతి దినము, ఈ రోజు నేను వ్యాపారం చేయకూడదు అని వచ్చి కూర్చున్నావా, నువ్వు బహు గొప్ప ధనవంతుడు అయినా సరే పరలోకం వెళ్ళి తీరుతావు. హల్లెలూయా. బికాస్ యు హ్యావ్ ఎ హార్ట్, యు నో గాడ్. పక్కన చెప్పండి, నీకు దేవుడు తెలుసు అనండి. యు నో గాడ్. హల్లెలూయా. నువ్వు దేవుడి సన్నిధిలో వచ్చి కూర్చుండేవాడు. డబ్బు కోసము దేవుని వదిలేయట్లేదు. నీ దృష్టి ఎక్కడ ఉంది? దేవుడి పైన. హల్లెలూయా. ఆదివారం రోజు బాగా వ్యాపారం చేసుకో, బాగా వ్యాపారం అవుతుంది, ఇంకా ఎక్కువ సంపాదించు, అయినా సరే నాకు దేవుడు ఎలాగైనా డబ్బిస్తాడు, కాబట్టి ఆదివారం నేను దేవుడికే ఇవ్వాలి, ఆదివారం దేవుడి సన్నిధిలో కూర్చుండాలి అని వచ్చి కూర్చుండే వ్యక్తివా, ఆయన దగ్గర వినే వ్యక్తివా, నీకు డబ్బు ఉన్నా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, పరలోక రాజ్యం పంపిస్తాడు. హల్లెలూయా. యు విల్ ఎంటర్ ఇన్ ద హెవెన్. దట్ ఈస్ వాట్ ద రెవల్యూషన్ ఇస్. హల్లెలూయా. డబ్బు చెడ్డది కాదు, ఐశ్వర్యంతో ఉండడం చెడ్డది కాదు, సమృద్ధి ఉండడం చెడ్డం కాదు, కానీ దానిపైన దృష్టి ఫోకస్ ఉండడం చెడ్డది. ఇట్స్ అ రాంగ్ థింగ్. దట్ ఈస్ వాట్ యు నీడ్ టు అవాయిడ్. అదొక్కటి తీసేసావా, యు విల్ ఎంటర్ ఇంటూ హెవెన్. హల్లెలూయా. పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. బహుగొప్ప ధనవంతుల ఈయన కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళు పరలోకం. హల్లెలూయా. పరలోకంలో ఉన్నట్టు మనకి రుజువు ఉందా? ఉంది. అనేకులు వచ్చి అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను పరలోకమందు కూర్చుందురు. హల్లెలూయా. ఈరోజు అభిషేకము దేనికో తెలుసా? నీ లోపల ఉన్న సామర్థ్యము బయటికి రావడానికి. హల్లెలూయా. ఎడారిలో నువ్వు వ్యాపారం చేసినా సరే చక్కగా సంపాదించగలవు. హల్లెలూయా. చిన్న వ్యాపారమైనా సరే సమృద్ధిగా జీవించగలవు, చిన్న ఉద్యోగమైనా సరే చక్కగా సమృద్ధితో జీవించగలవు. హల్లెలూయా. యు కెన్ లివ్ ఏ హ్యాపీ లైఫ్ because of this anointing. Hallelujah. This anointing will give you, it activate your spirit so that you can earn money and give God, love God. దేవుని ప్రేమించడము, డబ్బు సంపాదించకూడదు. హల్లెలూయా. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా హాయిగా జీవించి నీవే కాదు అనేకులను నువ్వు ఆదరించగలవు, అనేకులని ఆశీర్వదించగలవు. హల్లెలూయా. ఇఫ్ యు హావ్ మనీ. హల్లెలూయా. ఎంతమందికి అభిషేకం కావాలి? దిస్ ఇస్ వాట్ ది anointing that I am giving today. Now stand up. నిలబడదాం. ఇప్పుడు ఆ ధనవంతుని తీసుకొచ్చి నీకు ముడిపెట్టొచ్చా? ఆ ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళలేదు కాబట్టి నువ్వు కూడా వెళ్ళవు అని చెప్పొచ్చా? ఈ ధనవంతుడు ఎవరు? రక్షణను ఏం చేశాడు? తిరస్కరించాడు. దేవుని ఏం చేశాడు? తిరస్కరించాడు. కాబట్టి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. అయితే దేవుని మీద ఫోకస్ పెట్టినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు బహు గొప్ప ధనవంతులు అయినప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళారు? పరలోకం వెళ్ళారు. హల్లెలూయా. వాటి ఫోకస్ డబ్బు పైన లేదు, దేవుడి పైన ఉంది. హల్లెలూయా. ఆల్రైట్, ఓకే. సో గెట్ రెడీ ఫర్ దిస్ anointing. గెట్ రెడీ. ఈరోజు చాలా మంది ఆర్థిక పరమైన కాడి కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. ఆర్థిక సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు, నిరుద్యోగము ఉద్యోగం లాగా మారుతుంది. హల్లెలూయా. ఆ కరువు పోయి సమృద్ధి వస్తుందట. హల్లెలూయా. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఇది దేవుడి చిత్తము. ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. టు గివ్ యు అబండెంట్ లైఫ్. సమృద్ధిని ఇవ్వడం అనేది ఏంటి? దేవుడి చిత్తము. హల్లెలూయా. అందుకే చూసారా, దేవుడు మనం చాలా చోట్ల యాకోబు
అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని మరుగుపరిచి ఎవరిని ఎక్కువ హైలైట్ చేస్తుందో తెలుసా? లాజరస్ని. లాజరస్. అదేంటో 90% చర్చెస్ లాజరస్ గురించి బోధిస్తాయి. లాజరస్ లాగా ఉండాలి. చూసావా, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. లాజరస్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకం వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఎలాగుండాలి? ఈ లోకంలో నువ్వు దరిద్రంగా ఉన్నా సరే లాజరస్ లాగా ఉండి చనిపోయి వెళ్ళిపోను. నీకేమి లేకుండా సరే కనీసానికి ఎలా ఉండాలి? నువ్వు లాజరస్ లాగా ఉండి వెళ్ళిపో. బైబిల్ గ్రంథం అంతా వెతికా నేను. ఒక 3-4 నెలలు కూర్చుండి వెతికాను. ఇప్పుడు లాజరస్ గొప్పోడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు గొప్పోడా? ఇప్పుడు దేవుని చూసా, ప్రభా ఎవరు గొప్పడంటే అప్పుడు దేవుడు చెప్పాడు, నేను అబ్రహాము, యాకోబు, ఇస్సాకు దేవుడు అని చెప్పానా, లాజరస్ దేవుడు అని చెప్పాను అన్నాడు. ఎవరి దేవుడైనా? అబ్రహాము, యాకోబు, ఇస్సాకు దేవుడా, లాజరస్ దేవుడా? ఎవరి దేవుడైనా? నీ దేవుడు లాజరస్ కావచ్చు, మరి నా దేవుడు మట్టికి బహు గొప్ప ధనవంతుడైన అబ్రహాము, మిక్కిలి ధనవంతుడైన ఇస్సాకు, అత్యధిక ధనవంతుడైన యాకోబు దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు నాకు కావాలి, నా లాజరస్ దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన బైబిల్ గ్రంథంలో ఎక్కడ చెప్పలేదు నేను లాజరస్ దేవుడు అని. నెవర్ నెవర్ ఎవర్ ఎక్కడ చెప్పలా. కానీ సంఘం ఏం చెప్తుంది? లాజరస్ లాగా ఉండు. మతం ఏం చెప్తుంది? లాజరస్. 99% ఓట్లు ఎవరికి వస్తాయి? లాజరస్కే వస్తాయి. ఎమ్మెల్సీ ఓట్లలో ఆయన గెలుస్తాడు. ఎందుకు? వీళ్ళంతా విద్యావంతులు వేసే ఓట్లు, బాగా తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు. ఎవరికి ఇస్తా ఓటు? లాజరస్. కానీ దేవుడు ఎక్కడ కూడా నేను లాజరస్ దేవుడిని అని చెప్పలేదు. నేను ఎవరి దేవుడు అన్నాడు? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, ఆ తర్వాత నీ దేవుడను. హల్లెలూయా. ఆ తర్వాత నీ దేవుడను, నా దేవుడు అని చెప్పుకుంటాడంట. హల్లెలూయా. అంటే చూడండి, ఎప్పుడైతే నువ్వు ఈ దేవుణ్ణి పట్టుకుంటావో నీ పరిస్థితి ఎలాగున్నా సరే ఐశ్వర్యవంతునిగా మారే సామర్థ్యాన్ని పొందుకుంటావు, సమృద్ధిగా మారే సామర్థ్యాన్ని పొందుకుంటావు, సమృద్ధివంతునిగా జీవించే అభిషేకాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. యు విల్ రిసీవ్ ది స్పిరిట్, ది అనాయింటింగ్. హల్లెలూయా. And this anointing will make you rich, will give you power to activate your spirit. Hallelujah. నీ ఆత్మని ఏం చేస్తుంది? యాక్టివేట్ చేస్తుంది. It will activate your spirit. Hallelujah. ఈ ఆవరణలో ఎవరైతే ఈ రోజు ఈ అభిషేకం నూనెని తలపైన పడుతుందో 10 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 5 సంవత్సరం, 10 సంవత్సరాలు సరే ఐశ్వర్యంతో జీవించడం మొదలు పెడతావు. హల్లెలూయా. అప్పుల నుంచి బయటకు వచ్చేస్తావు, నిరుద్యోగం నుంచి బయటకు వచ్చేస్తావు, నష్టాల నుంచి బయటకు వచ్చేస్తావు, శక్తివంతమైన జీవితాన్ని జీవించి తీరుతావు. హల్లెలూయా. Because this is the will of God. It is not my will. It's the will of Lord Jehovah, the mighty Jehovah. Hallelujah. The creator of heaven and earth, the owner of every resources. Hallelujah. ఈ భూమి మీద ఉన్న ప్రతిదానికి ఓనర్ ఆయన. హల్లెలూయా. He is the owner, మేనేజర్. హల్లెలూయా. చాలా మంది అంటారు చూసారా, దేవుడు అంటాడు ఈ భూమి నాది, లోకంలో ఉన్న సమస్తము నాదే. ఇప్పుడు అంటాడు ఇది నీ అబ్బ సొత్తారు అంటారు. నీ దగ్గరికి వచ్చారు, ఎట్రా అది పట్టుకుని నీ అబ్బ సొత్తు అంటే, అవును నా అబ్బ సొత్తే. ఎవరు నా అబ్బా? యెహోవా దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. దేవుడు ఆయన నా తండ్రి, ఇది నా తండ్రి స్వాస్థ్యము. హల్లెలూయా. ముందు నీకు ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి. అక్కలు చెప్పండి, ముందుకు నీకు, తర్వాత వేరే వాళ్ళకి అనండి. ఈ మాట నేను చెప్పలేదు, దేవుడు చెప్పాడు. ఇది నేను చెప్పింది కాదమ్మా. నన్ను మళ్ళీ పొరపాటుగా నన్ను అపార్థం చేసుకోకూడదు. ఒక స్త్రీ దేవుని దగ్గరికి వస్తుందా రాదా? వచ్చి ప్రభువా నా కుమార్తెను స్వస్థపరచు అంటే ఏమడుగుతున్నావమ్మా? ముందు పిల్లలకి, తర్వాత నీకు. ముందు ఎవరికి రావాలా స్వాస్థ్యము? పిల్లలకి. ఎవరు పిల్లలు? యేసుక్రీస్తుని అంగీకరించిన మనమందరం కూడా ఆయన పిల్లలమే. మనము ఆశీర్వదించబడిన తర్వాతనే లోకము ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. ఫస్ట్ యు అండ్ దెన్ ద వరల్డ్. హల్లెలూయా. దెన్ ద జెంటైల్స్. అందుకే దావీదు ప్రార్థన, నా కప్పు నిండి పొర్లుచున్నది. ఎందుకు పొర్లాలంటే నిండింది నీకు, నిండి పొర్లగా వచ్చేది ప్రపంచ దేశాలన్నీ ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. ముందు నీ గిన్నె నిండుతుంది. నీ గిన్నె నిండిన తర్వాత పొంగి పొరలేదు ఉంటుంది చూసారా, అది ప్రపంచ దేశాలన్నిటికీ ఆశీర్వాదకరంగా మారుతుంది. దట్ విల్ గివ్ రిచ్నెస్ అండ్ ఫ్యాట్నెస్ టు ద ఎంటైర్ వరల్డ్. హల్లెలూయా. మైండ్ గిర్రని తిరిగింది. ఎంతమంది తిరిగింది? హల్లెలూయా.
దిస్ ఈస్ గుడ్ న్యూస్ మై బ్రదర్ సిస్టర్, గాస్పెల్. ఆయన దీని నిమిత్తం ఏమైనా తెలుసా? 2 కొరింథీయుల ఒక మాట ఉంటుంది. నౌ లెట్ us read that and we'll close this. మనము అభిషేకంలోకి వెళ్ళిపోదాం. There are lot I have to do because of time. Let me complete here. రైట్. 2 కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వచనము. 2 కొరింథీయులు చాప్టర్ నంబర్ 8 and verse number 9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా? ఇక్కడే ప్రాబ్లం వచ్చింది. దేవుడు తెలుసు కానీ ఆయన కృప ఏంటో తెలియదు. గ్రేస్ ఇస్ టూ గుడ్ టు బిలీవ్. నోబడీ కెన్ బిలీవ్ గుడ్. ఇప్పుడు నన్ను చూసాను, నేను నా దగ్గరికి వచ్చి నేను ₹1,00,00,000 ఇస్తాను అనుకో, నమ్ముతావా? నమ్ముతారా మీరు? ఎవరు నమ్ముతారా? ఎంతమంది నమ్ముతారు? బ్రదర్ అప్పులో ఉన్నావా? సరే నేను రేపొద్దు నీకు ₹1,00,00,000 ఇస్తాను అని చెప్పాను అనుకో, ముందు నా వైపు చూస్తావు. ₹1,00,00,000 నువ్వు ఇస్తావా? ఊరుకో బ్రదర్. అదే డబ్బులు 2,000 ఇస్తాను అంటే ఏమంటావు? సరిపోతుంది, ఇచ్చేస్తా. ఎందుకు? నీ దగ్గర ఉంది కాబట్టి ఇస్తావు. యూ విల్ బిలీవ్ ఇట్. అదే ఒక 10 కోట్లు ఇస్తాను అంటే నమ్మవు. ఎందుకు? అది నమ్మలేనటువంటిది కాబట్టి, నమ్మలేనంత గొప్పది కాబట్టి, అది అసాధ్యము కాబట్టి. అలాగే కృప కూడా అలాంటిదంట. కృప ఏంటంటే తెలుసా? మన ప్రతి దాన్ని, బలహీనతలన్నింటినీ బలముగా మార్చి దేవుని దగ్గర నుంచి ప్రతి ఆశీర్వాదం పొందుకునే అర్హత మనకు ఇచ్చేదే కృప. హల్లెలూయా. బట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు బిలీవ్ ద గ్రేస్. నోబడీ కెన్ బిలీవ్ గ్రేస్. గ్రేస్ ఈస్ టూ గుడ్ టు బిలీవ్. గొప్ప వాటిని నమ్మ మనం. వీ కెన్ నాట్ బిలీవ్ గుడ్ థింగ్స్ అండ్ గ్రేట్ థింగ్స్, బిగ్ థింగ్స్. మన సామర్థ్యం చూసుకుంటాం. ఏదైనా ఎవరు ఇవ్వాలనుకుంటే, నా సామర్థ్యం ఓకే, నీ సామర్థ్యం రైట్, ఇచ్చేయి. ఇస్తాడు, సామర్థ్యం ఉంది కాబట్టి ఇస్తాడు. అదే సామర్థ్యానికి మించింది ఇస్తానంటే ఒప్పుకోవు, అడగవు కూడా. దట్ ఈస్ యువర్ నేచర్. అందుకే ఇక్కడ ఏమంటే దేవుడు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. యు నీడ్ టు నో ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఫస్ట్. నువ్వు దేవుని అడగడానికి ముందు నీకు ఏం తెలుసునో తెలుసా? ఆయన కృప తెలిసి ఉండాలి. ఆయన కృపగల దేవుడు అని నీకు తెలిసి ఉంటేనే నువ్వు ఆయన అడగగలుగుతావు. ఆయనకు ఏదైనా ఇవ్వగలడు అని ధైర్యంతో అడగగలుగుతావు. హల్లెలూయా. అదర్వైజ్ యూ కెనాట్ ఆస్క్. ఐమ్ టెల్లింగ్, దిస్ ఇస్ సీక్రెట్. దిస్ ఇస్ సీక్రెట్. హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నీకు తెలియాలా? నేను దేవుడికి ఇష్టము అని నీకు తెలియాలా? తెలియడం కాదు, నమ్మాలంట. యు నీడ్ టు బిలీవ్ ఇట్. దెన్ యూ విల్ ఆస్క్. అప్పుడే నువ్వు అడుగుతావు దేవుని, లేకపోతే అడగలేవు. ఇక్కడ ఎందుకంటున్నాడు దేవుడు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. అంటే ఎరిగిన వారితో మాట్లాడుతున్నాడు దేవుడు. పీపుల్ హూ నో ద గ్రేస్ ఆఫ్ గాడ్, వారితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? చదవండి. ఆయన ధనవంతుడై ఉండి, ఎలాంటి వాడంట ఆయన? ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. చూసారంటే ఎక్స్చేంజ్ చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. యు వాంట్ ఎక్స్చేంజ్. నీ దరిద్రాన్ని తీసుకున్నాను, నా ధనం నువ్వు తీసుకుంటున్నాడు. హల్లెలూయా. నీ దరిద్రాన్ని నేను ఏం చేశాను? తీసుకున్నాను కాబట్టి నువ్వేం తీసుకోవాలి ఇప్పుడు? నా ధనము. హల్లెలూయా. యు టేక్ మై రిచ్నెస్. ఇది అడగాలంటే ఏం తెలిసి ఉండాలి నీకు? కృప. కృప తెలిసి లేకపోతే నువ్వు అడగలేవు దీన్ని. దేవుడు ఎంత ఐశ్వర్యంతో తెలుసా? డూ యు నో హౌ మచ్ గాడ్ ఇస్, హౌ మచ్ రిచ్ ఈస్? ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది దేవుడు ఎంత గొప్ప ఐశ్వర్యంతుడు? హీ ఈస్ వెరీ రిచ్ మై బ్రదర్, వెరీ రిచ్. చాలా ఐశ్వర్యవంతుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన లోకం మొత్తం ఎలాగుంది తెలుసా? బంగారంతో వేసాడంట. అంటే మనం రోడ్లు వేయడానికి కాంక్రీట్ వాడతాము, ఆయన బంగారం వాడతాడు. బంగారంతో రోడ్లు వేసేస్తాడంట. హల్లెలూయా. వజ్రాలతోని ఇల్లు కట్టేస్తాడంట. మనం ఇటుకలు పెడతాం కదా, ఇటుకలు వాడాయన వజ్రాలు పెడతాడంట ఇంటికి. దిస్ మచ్ రిచ్ యువర్ గాడ్. ఆయన అంత ఐశ్వర్యవంతుడు, అంత గొప్ప సామర్థ్యం ఆయనకుంది. హల్లెలూయా. ఇప్పుడు అంత గొప్ప, అంత బంగారంతో కూడినటువంటి ఆయన రాజ్యము ఎంత పెద్దగా ఉంటుంది? ఎవరైనా ఊహించగలరా? ఎంత పెద్దగా ఉంటుంది? ఆయన ఏమన్నాడంటే, ఈ భూమి ఏంటంట ఆయన పాదపీఠము. సైన్స్ కూడా ఇప్పటి వరకు ఎంతుందో కొలవలేని ఈ మహాకాశం ఏంటంటే ఆయనకి, ఆయన వేసుకునే కుర్చీ, ఆయన కూర్చుండే కుర్చీ, ఆయన కుర్చీ ఎంత ఉందంట?
ఆకాశం, ఈ ఆకాశాన్ని ఇప్పటివరకు ఏ సైన్స్ కొలవల, ఏ టెక్నాలజీ కొలవలేదు. ఎంత పెద్దగా ఉంది, ఎంత విషయాలు ఉంది, అసలు దీని అంతం ఎక్కడ ఉంది, ఆది ఎక్కడ ఉంది అనేది సైన్స్కి ఇప్పటివరకు అందలేదు. ఇలాంటి సైన్స్కి కూడా అందనంత విశాలమైన ఈ ఆకాశము ఆయనకు సింహాసనంగా ఉందంట. ఇంత విశాలంగా ఉన్నటువంటి ఈ ఆకాశం ఆయనకు సింహాసనంగా ఉంటే ఆయన రాజ్యం ఎంత ఉండాలి, ఆయన తిరిగే ప్రదేశం ఎంత పెద్దగా ఉండాలి, ఆయన సామ్రాజ్యం ఎంత పెద్దగా ఉండాలి. ఆ సామ్రాజ్యం మొత్తం అంతా కూడా బంగారంతో ఉందంట. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. యు సీ దట్, మొత్తం అంతా బంగారంతో. ఇప్పుడు ఆయన అంత గొప్ప ధనవంతుడై ఉండి ఈ భూమి మీదకి వచ్చి, నీవు దీనస్థితిలో ఉన్నావు, దరిద్రం ఉన్నావు కాబట్టి నీ దరిద్రం నేను తీసుకున్నాను, నేను ఎంత గొప్ప ధనవంతున్నో ఆ ధనము నీకు ఇస్తున్నా చెప్తున్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదాం. దిస్ ఇస్ వాట్ ద ఎక్స్చేంజ్ ఆన్ క్రాస్. కానీ ఎవరైనా ఇది నమ్మగలరా? ఎవరైనా నమ్మగలరా ఇది? నేను దేవుళ్ళగా ఐశ్వర్యంతో నమ్మాలా? నో బడీ బిలీవ్. అందుకే దేవుడు ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయన కృపను వెరగాలి. యూ నీడ్ టు నో హిస్ గ్రేస్ మై బ్రదర్. గ్రేస్ ఇస్ టు గుడ్. పక్కలో చెప్పండి, గ్రేస్ ఇస్ టు గుడ్ టు బిలీవ్ అనండి. నో బడీ బిలీవ్ గ్రేస్. నీ సామర్థ్యానికి చెప్పు భలే, అరే భలే చెప్పాడు బ్రదర్, కరెక్ట్ వాక్యం చెప్పాడు, అది నీ సామర్థ్యం. దేవుడి సామర్థ్యం పట్టి చెప్పాను అనుకో, అసాధ్యము, జరగదు. చెప్తూ పోతారు అంతే, జరిగేదే ఏంటి? దానికి ఏం తెలిసి ఉండాలి తెలుసా? కృప, గ్రేస్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుడు ఆయనను తెలుసుకునే కృప మనందరికీ అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆయన కృపని తెలుసుకుంటావో అప్పుడు నీకు తెలుస్తుంది ఆయన దగ్గర ఏది అడగాలి, ఎలాగ అడగాలి. హల్లెలూయా. ఆయన తన ధనమునే నీకు ఇవ్వడానికి నీ దరిద్రతని ఆయన వహించుకున్నాడు. నీ దరిద్రం ఆయనకు వెళ్ళిపోయింది, ఆయన శిలువలో దరిద్రంగా మారిపోయాడు. కానీ ఇంకొకటి జరగలే, ఆయన ధనమే మనకు రాలా. ఎక్స్చేంజ్లో ఒకటి ఆగిపోయింది. దరిద్రాన్ని మట్టికి ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయాడు. సంఘం ఏం చేయాలి ఇప్పుడు? ప్రార్థించాలి. విశ్వాస ప్రభా, దరిద్రం తీసుకున్న బాగానే ఉంది, నీ ఐశ్వర్యం కూడా నాకు కావాలి ప్రభా అని ప్రార్థించడం మొదలు పెట్టావా, దేవుడు నీకున్న స్థితిలోనే 100 మందిని పోషించేవాడిగా చేయగలడు. హల్లెలూయా. 1000 మందిని ఆశీర్వదించేవాడిగా చేయగలడు. హల్లెలూయా. గాడ్ కెన్ మేక్ ఇట్. హల్లెలూయా. నీ చేతులు ఈరోజు నీ నోట్లోకి వెళ్ళడానికి 3 పూటలు తినడానికి ఇబ్బందికరంగా ఉండేవేమో, కానీ ఈ ప్రార్థన కనుక నువ్వు చేస్తే ఇదే చేయి 1000 మందికి ఆహారము పంచగలదు, పెట్టగలదు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు ప్రీచ్. హల్లెలూయా. ప్రాస్పరిటీ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. అందరు చెప్పండి, నాకు సమృద్ధి ఇవ్వడము దేవుడి చిత్తము, నేను ఐశ్వర్యంతో జీవించడము దేవుడి చిత్తము. ఇది నాకు ఇవ్వడానికి దేవుడు శిలువలో మరణించాడు, నా దరిద్రాన్ని వహించాడు. కాబట్టి నేను లేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, పొందుకొని తీరుతాను. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. దట్స్ ఇట్. దట్ ఈస్ ద గాస్పెల్ మై ఫ్రెండ్. దిస్ ఇస్ గాస్పెల్. దిస్ ఇస్ వాట్ ద గాస్పెల్ ఇస్. హల్లెలూయా. ఎందుకంటే ఇంకేం లేదు. అథారిటీ, పవర్, ప్రాస్పరిటీ. ఈ 3 కనుక నీకు ఉంటే పాపము చెయ్యాలి, దొంగతనము చేయాలి, వ్యభిచారము చేయాలి, ఇంకొకరిని నష్టపరచాలి, ఇంకొకరిని కష్టపరచాలి అని చేయడం కాదు, ఆ తలంపు కూడా నీ ఊహల్లోకి రాదు. హల్లెలూయా. పరిశుద్ధునిగా, నీతిమంతునిగా జీవించగలవు. యూ కెన్ లివ్ ఏ పవర్ఫుల్ అండ్ రైచియస్ లైఫ్. హల్లెలూయా. ఇది లేకనే, ఆశీర్వాదం లేకనే తప్పు చేస్తున్నాం, ఆశీర్వాదం లేకనే అబద్ధాలు ఆడుతున్నాం, ఆశీర్వాదం లేకనే మోసం చేస్తున్నాం, అబద్ధం ప్రతి చోట. దేనికి? ఆశీర్వాదం లేదు కాబట్టి. అదే ఆశీర్వాదం కనుక నీకు ఉంటే తప్పు చేస్తావా? దొంగతనం చేస్తావా? మోసం చేస్తావా? అబద్ధం ఆడతావా? నో. అందుకే దేవుడు మనిషిని సృష్టించిన మొదటి రోజే ఆశీర్వదించేశారండి. హల్లెలూయా. ఈ బ్లెస్డ్ దెం. ఆయన వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి. హల్లెలూయా. లోపరుచుకొనుడి, ఏలుడి. దట్స్ వాట్ ద బ్లెస్సింగ్ ఇస్. అంటే ఆశీర్వాదం లేకుండా ఒక్క నిమిషం కూడా భూమి మీద జీవించడం అనేది దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. గాడ్ డజంట్ లైక్ ఇట్ ఈవెన్ ఇన్ ఎ సింగిల్ మినిట్. హల్లెలూయా. రైట్. ప్రార్థన చేద్దాము. లెట్ us pray everybody. ప్రార్థన చేస్తుండగా అభిషేకం తీసుకుందాం. దిస్ అనాయింటింగ్ ఇస్ సో పవర్ఫుల్ టుడే. ఈరోజు మనం ఏ అభిషేకం అయితే తీసుకుంటున్నామో ఈ అభిషేకము నీ దరిద్రాన్ని, నీ చరిత్రను పూర్తిగా మార్చివేస్తుంది. ఇట్ కెన్ చేంజ్ యువర్ హిస్టరీ.
ఇట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్. హల్లెలూయా. నీ నిరుద్యోగము 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉద్యోగం లేదు, సరైన జీవితం లేదు, అలాంటి బాధల్లో ఉన్నావా? దిస్ అనాయింటింగ్ కెన్ యాక్టివేట్ యువర్ ఎనర్జీ. నీ అభిషేకము, ఈ అభిషేకము నీ జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా. ఎస్, సంబడి ప్రే. ప్రార్థన చేద్దాం. లెట్ us pray. ప్రభువా, నా దరిద్రాన్ని భరించవయ్యా, కాబట్టి నీ ఐశ్వర్యం నేను అనుభవించాలా. అవును తండ్రి, నువ్వు యాకోబు దేవుడవు, ఇస్సాకు దేవుడవు, అబ్రహాము దేవుడవు తండ్రి. అవును, నా దేవుడవు. కాబట్టి ఇదిగో ఈ రోజు నేను అబ్రహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె ఆశీర్వదించబడాలి ప్రభువా. ప్రార్థన చేయండి. అలాగా ప్రార్థిస్తుండగా అభిషేక నూనె నీ దగ్గరికి వస్తుంది. ఇది ఎప్పుడైతే నీ తలపైన పడుతుందో, దరిద్రం అనే దురాత్మ నీ జీవితాన్ని వదిలి వెళ్ళిపోతుంది. కరువు అనే దురాత్మ నీ జీవితాన్ని వదిలి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నిరుద్యోగమైన దురాత్మ నీ జీవితాన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు నీకు చాలనుకుండా చేసినటువంటి ఆ దురాత్మ నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఆ తర్వాత నువ్వు ఏ పని చేసినా కూడా యు విల్ సీ విక్టరీ, విజయము చూస్తావు. హల్లెలూయా. ఎస్, బిగిన్ టు ప్రే. ప్రార్థన చేద్దాం. అలాగే ప్రార్థన చేస్తూ ఉండండి. లెట్ us pray. సంథింగ్ సూపర్ న్యాచురల్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. గొప్ప అద్భుతం జరగబోతుంది. ఫాదర్, థాంక్యూ జీసస్. లార్డ్, ఐ రిలీజ్ యువర్ అనాయింటింగ్ ఇంటూ దిస్ ఆయిల్. లార్డ్, దిస్ ఇస్ నాట్ ఆయిల్ అండ్ దిస్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ప్రభా, ఇది నూనె కాదు ప్రభా, నీ రక్తం లాగా దీన్ని మారుస్తున్న ప్రభా. సిలువలో నువ్వు ఏదైతే మాకు ఇవ్వడానికి మరణించావో, ఏ ఐశ్వర్యం, ఏ జీవము, ఏ సమృద్ధి, ఏ శాశ్వత జీవము మాకు ఇవ్వడానికి మరణించావో, ఇదిగో సంఘము తిరిగి మళ్ళీ ఆ స్థానంలోకి వెళ్ళడానికి ప్రభా, ఈ అభిషేకము ద్వారా ఆ స్థానంలోకి మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. కొండల కంటే, పర్వతాల కంటే, గుట్టల కంటే ఎంతో హెచ్చైన స్థానంలో సంఘము ఎదిగినప్పుడే అన్యజనులు ప్రవాహం వచ్చినట్టు వస్తాను సెలవిచ్చావు తండ్రి. ఇదిగో అన్యజనులు ప్రవాహం వచ్చినట్టు రావాలంటే సంఘము ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి ప్రభా. అలాగే ఉన్నతమైన స్థానాలకు వెళ్ళే సామర్థ్యము ఈ అభిషేకం ద్వారా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఫాదర్, ఐ రిలీజ్ బ్లడ్ ఇంటూ దిస్ ఆయిల్. Blood into this oil in the mighty name of Jesus. Blood into this oil in the mighty name of Jesus. యేసు నామములో ప్రభా, ఈ నూనె రక్తంలాగా మారుస్తున్నాం. Let us give them. ప్రార్థన చేస్తూ ఉండండి. నీ వ్యాధులు ఎగిరిపోతాయి, నీ పనితలు ఎగిరిపోతాయి, నీ రోగము పోతుంది, సమృద్ధిని పొందుకుంటావు. యు విల్ సీ ప్రాస్పరిటీ, యు విల్ సీ గుడ్ జాబ్స్, గుడ్ బిజినెసెస్, గుడ్ పొజిషన్స్. హల్లెలూయా. యు విల్ సీ లైఫ్. జీవితాన్ని చూస్తావు, మంచి జీవితాన్ని చూస్తావు. ఈ అభిషేక నూనెని తలపైన పడగానే యు విల్ ఫీల్ అనాయింటింగ్. అభిషేకం నీ మీదకి వస్తుంది. అండ్ అభిషేకము ప్రతి కాడిని విరిచివేస్తుందంట. అభిషేకము ప్రతి కాడిని విరిచివేస్తుంది. ది అనాయింటింగ్ విల్ బ్రేక్ అండ్ డెస్ట్రాయ్ ఎవ్రీ యోక్. ప్రతి బాధని, ప్రతి బంధకాన్ని ప్రద్దలు కొట్టేది అభిషేకం. హల్లెలూయా. ఈ అభిషేకం నీ తలపైన పడుచుండగా ఏ భారమైతే నువ్వు మోస్తున్నావో, ఏ బంధకములో బంధించబడి ఉన్నావో, ఆ బంధకము, ఆ భారమంతా కూడా బ్రద్దలైపోయి బయటికి వచ్చేస్తావు. హల్లెలూయా. యు విల్ కమ్ అవుట్. ప్రార్థన చేయండి. అలాగే ప్రార్థన చేస్తూ తీసుకునండి. నేను ప్రార్థించినప్పుడు, నేను చెప్పినప్పుడు తలపైన పెట్టేసుకోండి. వెన్ ఐ సే, దెన్ యు పుట్ యువర్ ఆయిల్ ఆన్ యువర్ హెడ్. నేను చెప్పినప్పుడే ఆయిల్ మీ తలపైన పెట్టుకోండి. అప్పటి వరకు ప్రార్థించండి. ప్రభువా, ఈ అభిషేకము నా తలను తాకుచుండగా నాలో ఉన్నటువంటి ప్రతి దురాత్మ బయటికి వెళ్ళిపోవాలా. నాలో ఉన్నటువంటి బలహీనత బలముగా మారాలి. నాలో ఓడిపోయిన ప్రతిది కూడా తిరిగి మళ్ళీ విజయం పొందుకోవాలి. చనిపోయిన ప్రతి ఆశ తిరిగి జీవించాలి. అవును, అలాగా ప్రార్థిస్తూ అభిషేక నూనె తీసుకొనండి. దేవుడు అద్భుతము చేయబోతున్నాడు మన మధ్యలో. God is going to do miracles, signs and wonders. You want to change your life. సమృద్ధి అనేది దేవుడి చిత్తము. ఐశ్వర్యము దేవుడి చిత్తము. నువ్వు సమృద్ధి జీవించడం అనేది ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఎస్, సంబడి ప్రే. ప్రార్థించు. అలాగే ప్రార్థన చేస్తూ ఆయిల్ తీసుకో. ప్రార్థన చేస్తూ ఆ నూనెని తలపైన పెట్టేసుకో. నేను చెప్పినప్పుడే తలపైన పెట్టేసుకోవాలి. వెన్ ఐ సే, దెన్ యు పుట్. అప్పటి వరకు అలాగే పట్టుకొని ప్రార్థన చేయండి. అలాగే పట్టుకొని మీ చేతులు పట్టుకొని ప్రార్థన చేయండి. ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్. మీ పక్కలకు చెప్పండి, గొప్పవి దేవుని దగ్గర నుంచి అడుగు అని చెప్పండి. గొప్పవి దేవుని దగ్గర నుంచి అడుగు అని చెప్పండి. మా పక్కలకు చెప్పండి, గొప్పవి అడగండి అని చెప్పండి. గొప్పవి అడగండి. ఆస్క్ బిగ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. ఈ రోజు దరిద్రమైన దురాత్మ కాలిపోతుంది. హల్లెలూయా. నిరుద్యోగమైన దురాత్మ కాలిపోతుంది. అప్పు అనే దురాత్మ కాలిపోతుంది. లేమి అనే దురాత్మ కాలిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ నుంచి
ఐశ్వర్యవంతులు బయటికి వెళుతారు. ఈరోజు ఐశ్వర్యవంతులుగా చేసే సామర్థ్యం కలిగిన వారు బయటికి వెళుతారు. హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా కూడా ఆశీర్వదించబడుతుంది. నువ్వు ఏ ఉద్యోగం చేసినా కూడా అందరికంటే గొప్పగా రాణించగలవు. ప్రమోషన్స్ లో, ఇన్సెన్స్ లో, ప్రతి దాంట్లో కూడా నువ్వు రాణించగలవు. హల్లెలూయా. అందరికి ప్రమోషన్స్ ఆగిపోతున్నా నీకు ప్రమోషన్ వచ్చి తీరుతుంది. యు విల్ రిసీవ్ ప్రమోషన్స్. హల్లెలూయా. నువ్వు ఎడారిలో ఇసుక నమ్మినా సరే నీ దగ్గర వచ్చి కొంటారు. హల్లెలూయా. దిస్ ఈస్ ద అనాయింటింగ్ విచ్ అట్రాక్ట్ మెనీ పీపుల్, విచ్ అట్రాక్ట్ జాబ్స్, బిజినెస్, మనీ. హల్లెలూయా. ఇది ప్రతిదాన్ని ఆకర్షించే అభిషేకము, ఐశ్వర్యాన్ని ఆకర్షించే అభిషేకము, ఉద్యోగాన్ని ఆకర్షించే అభిషేకము, వ్యాపారాలను ఆకర్షించే అభిషేకము, బిజినెస్ మ్యాగ్నెట్స్ ని ఆకర్షించే అభిషేకము. హల్లెలూయా. నిరుద్యోగాన్ని తీసివేసే అభిషేకము. హల్లెలూయా. చాలా మంది, మీలో చాలా మంది అనేకులకు ఉద్యోగాలు ఇచ్చేవారుగా మారిపోతారు. అనేక మందిని ఆశీర్వదించేవారుగా మారిపోతారు. హల్లెలూయా. నీ చేతులు వందల వేల మందిని ఆశీర్వదించే చేతుల్లాగా మారిపోతాయి. సచ్ ఏ పవర్ఫుల్ అనాయింటింగ్, a powerful anointing that God is giving us today. Hallelujah. నీ జీతం ఈ రోజు 10,000, 5,000, 7,000, 8,000 ఉండొచ్చు. ఆ జీతమే దేవుడు దాన్ని సరిపోగా మిగులుబాటు ఉండేలాగా మార్చగలడు. అనేకులను ఆశ్రయించగలగా మార్చగలడు. ఆ జీతాన్ని మార్చగలడు. He can change. He can change my friend. He can change my brother, my sister. He can change. ఈ రోజు నీ విశ్వాసం విశాలపరచబడాలా, నీ హృదయం విశాలపరచబడాలి, నీ ఆత్మ విశాలపరచబడాలి. నా దేవుడు సిలువలో మరణించాడు. He died for me. ఆయన సిలువలో మరణించి ఆయన జీవాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి ఇక మీదట నేను దరిద్రంలో ఉండకూడదు, లేమిలో ఉండకూడదు, సమస్యలతో ఉండకూడదు. నేను విజయముతో జీవించువాడను, నేను జయించువాడను. క్రీస్తే నా విజయము. Jesus is my victory and I am more than a conqueror. నేను విజయము పొందిన వాడను, నేను ఆశీర్వదించబడిన వాడను. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ఎస్, గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్. దేవుడు నీ చేతిలో ఉన్న నూనెను అభిషేకంలాగా, అగ్నిలాగా మారుస్తున్నాడు, అగ్నిలాగా మారుస్తున్నాడు. హల్లెలూయా. అభిషేక నూనె అగ్ని అభిషేకంలాగా మారుతుంది. ఇట్ ఇస్ నౌ బికమ్ ద ఫైర్ అనాయింటింగ్, ఫైర్ అనాయింటింగ్. హల్లెలూయా. నజరేయుడైన యేసయ్యా, నీవు నా కోసం మరణించవయ్యా, నా కోసము దరిద్రతను వహించావు, నా కోసము దీనుడిగా పుట్టావు. నీవు ఐశ్వర్యవంతుడై ఉండి నా దరిద్రతను తీసుకున్నావు. కాబట్టి నేను ఈ రోజు నుండి నీ ధనమును పొందుదునుగాక, ఐశ్వర్యమును పొందుదునుగాక, ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందునుగాక, వ్యాపారంలో గొప్పగా ఎదుగుదునుగాక, నా చేతి పనుల్లో విస్తరించుదునుగాక, నా ప్రయత్నములలో సఫలమవుదునుగాక, నా ఆశలు నెరవేర్చబడునుగాక, అన్ని విషయములలో నేను బహుగా ఫలించుదునుగాక, బహుగా ఫలించుదునుగాక. అభిషేక నూనెని తలపైన పెట్టేసుకో. There is something that is going to happen today. Hallelujah. ఈ అభిషేక నూనెని తలపైన పడుచుండగానే నీ శరీరంలో నుంచి దురాత్మలు పారిపోతాయి, అపవిత్రాత్మలు పారిపోతాయి, దరిద్రము పారిపోతుంది, లేమి పారిపోతుంది. The anointing will break every yoke. ప్రతి కాడిని ఈ అభిషేకము విరిచివేస్తుంది. హల్లెలూయా. ప్రతి కాడిని అభిషేకము విరిచివేస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసు రాజానికి వందనాలు ప్రభా. అభిషేకం వారి తలను తాకుచుండగానే వారు తండ్రి ప్రభా నీ ఆత్మ ద్వారా నింపబడుదురుగాక, సామర్థ్యముతో నింపబడుదురుగాక, అభిషేకముతో నింపబడుదురుగాక, కాడిని విరిగొట్టుకొని బయటికి వచ్చుదురుగాక. ఓ హల్లెలూయా. చాలా మంది కాడలు విరిగిపోవడం దేవుడు చూపిస్తున్నాడు. చాలా మంది కాడలు విరిగిపోవచ్చున్నవి.
అప్పు కాడి విరిగిపోతుంది, నిరుద్యోగమైన కాడి విరిగిపోతుంది, దరిద్రమైన కాడి విరిగిపోతుంది. అవును, దేవుడు అనేకమైన కాడులను విరిచి వేస్తున్నాడు. హల్లెలూయా. Somebody receive this anointing. Receive it in the mighty name of Jesus.